शाशून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण
కృష్ణ కృష్ణ హరి 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 రామ 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 హరి హరి జయ ప్రభుపద జయ ప్రభుపద ప్రభుపద జయ ప్రభుపద జయ ప్రభుపద జయ ప్రభుపద ప్రభుపద జయ ప్రభుపద జయ గురుదేవా 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 జయ గురుదేవా నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్. హరే కృష్ణ. నా వాయిస్ సరిగ్గా సరిపోయిందండి, ఇంకా పెంచమంటారా ఆడియో? అన్మ్యూట్ చేసుకోగలుగుతున్నారా? 1 మినిట్. ఇప్పుడు చూడండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. వాయిస్ బాగానే ఉంది ప్రభుజీ. అది సరిపోయింది కదా? హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాద ప్రణామాలు. సో మనం ప్రేయర్స్ తో మొదలు పెడతాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతి గిరిం. యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతి చైతన్య స్వామి నమాచార్య పాదాయ నిత్య కృపప్రదాయనే గౌరవకథాదామదాయ నకరరామదారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరి హరి హరే రామ 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 హరి హరి. హరే కృష్ణ అందరికి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అందరికి కూడా ధన్యవాద నామంలో హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. అందరికీ ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. సో అందరు కూడా దయచేసి శ్రీమద్ భాగవతము 4వ స్కందం రెడీ చేసుకోండి. 4వ స్కందం ఉంటే 4వ స్కందంలోని 4వ అధ్యాయం. అండ్ అందరు కూడా దయచేసి హ్యాండ్స్ రైజ్ చేయండి, సో దట్ నేను ఎవరు శ్లోకం చదవాలి వాళ్ళందరికీ కూడా ఛాన్స్ ఇస్తాను. హ్యాండ్స్ రైజ్ చేయండి. 4వ స్కందము. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ధన్యవాద ప్రణామం. 4వ స్కందములోని 4వ అధ్యాయం. ఓకే, మొదలు పెడదామండి. ఎస్, ఫస్ట్ వచ్చేసి సునీత మాతజీ మొదటి శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్లోకం కూడా చదవనా? శ్లోకం కూడా చదవండి. హరే ప్రభుజీ. మైత్రేయ ఉవాచ ఏతావదుక్త్వా విరరామ శంకరః పత్న్యంగనాశం ప్యుభయత్ర చింతయన్ సుహృద్ది దృక్షుః పరిశంకితా భవ
నిష్క్రామతి నిర్విశతి ద్విధా సా. భావము మైత్రేయుడు ఇట్లు పలికెను. సతీదేవి సందిగ్ధావస్థలో బడుటను గాంచిన శివుడు ఆ రీతిని పలికిన పిమ్మట మౌనము దాల్చెను. పుట్టింట బంధువులను గాంచ పరమోత్సాహము కలిగినదైనను సతీదేవి శివుని హెచ్చరికను తలుచుకొని భీతి చెందెను. మనస్సు చంచలము కాగా ఉయ్యాల అటు ఇటు ఊగునట్లుగా ఇంటి బయటకు లోనికి ఆమె చెరింపసాగెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. సో చాలా అద్భుతమైనటువంటి ఈ అధ్యాయము. ఇందులో మనము పరమశివుని గురించి చాలా గొప్పగా తెలుసుకోవచ్చు. చాలా మంచి మంచి విషయాలన్నీ కూడా ఉన్నాయి. రీసెంట్ గా కూడా శివరాత్రి అయినది. సో చాలా మంచి టైంలో ఈ చాప్టర్ రావడం అనేది మన అదృష్టం. సో ఇక్కడ సతీదేవి యొక్క కథ అన్నమాట ఇది. అంటే ఈ ఘట్టం పేరు వచ్చేసి దక్ష యజ్ఞ ధ్వంసము. దక్ష యజ్ఞము. దక్ష ప్రజాపతి ఎవరు అంటే ఆయనకు చాలా గొప్ప ప్రజాపతి. ఆయనకు 2 కూతుళ్ళు ఉన్నారు. అందులో ఒక కూతురు పేరు ఏంటంటే సతీదేవి. ఆవిడ్ని శివుడికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. తర్వాత ఏం జరిగింది? దక్ష ప్రజాపతి యొక్క అల్లుడు శివుడు. ఒక రోజు నాడు దక్ష ప్రజాపతి ఒక యాగాన్ని తలపెట్టాడు. ఆ యాగంలో ఆయన నడుచుకుంటూ లోపలికి యాగశాలలోకి వచ్చినప్పుడు అందరూ లేచి నిలబడ్డారు. అయితే అక్కడ ఉన్నటువంటి బ్రహ్మగారు మాత్రం నిలబడలేదు. శివుడు కూడా లేచి నిలబడలేదు. దీనిని ఆయనకి జరిగినటువంటి ఒక అవమానం కింద భావించాడు దక్ష ప్రజాపతి. అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించలేదు. శివుడి యొక్క గొప్పతనం తెలుసుకోకుండా ఆయన పట్ల ద్వేషాన్ని పెంచుకున్నాడు దక్ష ప్రజాపతి. సో ఆయన శివుడి పైన ద్వేషంతో దక్ష ప్రజాపతి ఏం చేశాడంటే ఇంకొక యాగాన్ని తలపెట్టాడు. పెట్టి అందరికీ ఆహ్వానాన్ని ఇచ్చాడు, కానీ శివుడికి మాత్రం ఆహ్వానాన్ని పంపలేదు. ఇది శివుడికి తెలిసింది, సతీదేవికి కూడా తెలిసింది. కానీ సతీదేవి అయినా కూడా ఆ యాగశాలకి నేను వెళ్తాను, మా తండ్రి గారు చేసేటువంటి ఈ పూజకి నేను కూడా వెళ్తాను అని ఆయన అనుమతి తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. భర్త గారి అనుమతి తీసుకోవడానికి ప్రయత్నం చేసింది సతీదేవి. శివుడు అలా వెళ్ళకూడదు, ఎవరైతే మన పట్ల అసూయ కలిగి ఉంటారో వాళ్ళ ఇళ్ళకి మనం వెళ్ళకూడదు అని చెప్పడం జరుగుతుంది. అని చాలా రకాలుగా నివారించడం జరుగుతుంది. అయినప్పటికీ సతీదేవి వెళ్ళాలని కోరుకుంటుంది. సో అక్కడి నుంచి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం అనమాట. సతీదేవికి చెప్తాడు శివుడు అద్భుతమైనటువంటి ఉపదేశం చెప్తాడు. ఎవరైతే కనుక మన పట్ల అసూయ కలిగి ఉంటారో అలాంటి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకూడదు అని చెప్పడం జరుగుతుంది. అయితే పార్వతీదేవి సతీదేవి ఏం చెప్తుందంటే, మరి నేను మా తండ్రి గారిని చూడకూడదా? మా తండ్రి గారి ఇంటికి వెళ్ళడానికి కూడా నేను అంతగా ఆలోచించాలా అని అడుగుతుంది అనమాట. అయితే శివుడు చెప్తాడనమాట, ఎవరైతే చాలా కోపంగా ఉంటారో వాళ్ళ ఇళ్ళకి మనం వెళ్ళకూడదు. ఎవరైతే వచ్చినటువంటి అతిథిని సరిగ్గా సత్కరించలేరో అలాంటి ఇళ్ళకి మనం వెళ్ళకూడదు అని శివుడు చెప్పడం జరుగుతుంది. నువ్వు అక్కడికి వెళ్ళవద్దు, అక్కడికి వెళ్ళినట్లయితే నువ్వు అవమానింపబడతావు. ఎందుకంటే దక్షుడు నా పట్ల చాలా అసూయని కలిగి ఉన్నాడు, ఆయన నా పట్ల అపరాధం చేస్తున్నాడు. నువ్వు కనుక అక్కడికి వెళ్ళినట్లయితే నువ్వు కూడా అవమానింపబడతావు, నువ్వు మృత్యువు దాకా తీసుకెళ్తుంది అని కూడా హెచ్చరిస్తాడు శివుడు. ఇంత చెప్పినా కూడా సతీదేవి మాట వినదు.
సతీదేవి మాట వినదు. సో ఇక్కడ నుంచి మనం చూస్తున్నాం అనమాట. సతీదేవి ఏంటంటే ఇక్కడ మైత్రేయుడు చెప్తున్నాడు విదురుడికి, శివుడు మాట్లాడేసి సైలెంట్ గా చూస్తున్నారు. సతీదేవి తేల్చుకోలేకపోతున్నారు, వెళ్ళాలా వెళ్ళవద్దా. ఎన్నోసార్లు మన జీవితంలో కూడా ఇలాంటి సన్నివేశాలు వస్తుంటాయి. ఒక పనిని చెయ్యాలా చెయ్యవద్దా, అంటే ఒక ప్రామాణికమైనటువంటి ఒక గురువు, ఒక అధికారు మనకి ఒక ఆదేశాన్ని ఇచ్చినప్పుడు మనం పాటించాలి అని మన బుద్ధికి తెలుసు, కానీ మన మనస్సు మాత్రం ఊగిసలాడుతూ ఉంటుంది. ఎందుకంటే మన మనస్సుకి ఆ పని చెయ్యాలి అనేటువంటి కోరిక ఉంటుంది, తీర్చుకోలేకపోతాం మనం కూడా. అదేవిధంగా సతీదేవి కూడా ఇక్కడ తీర్చుకోలేకపోతుంది. పరమశివుడు చాలా స్పష్టంగా చెప్పేశాడు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని. కానీ సతీదేవికి అది మింగుడు పడడం లేదు. తనకే మంచిది కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది సతీదేవి. ఎందుకు అనేది అర్థం చేసుకుందాము. 2వ శ్లోకం చదవండి మాతాజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు. ఒకసారి ఛాన్స్ ఇస్తాం. చదవండి. 4వ స్కంధంలో ఎన్నో అధ్యాయం ప్రభుజీ? 4వ అధ్యాయం. హరే 4వ స్కంధం 4వ అధ్యాయం. చదవట్రా ప్రభుజీ. ప్రభుజీ నేను చదవనా? అందరికి ఛాన్స్ ఇస్తారండి. ఒక లైన్ లో చదవదాము. లావణ్య మాతాజీ. ఎస్, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సుదృక్షా ప్రతికార దుర్మనః స్నేహ కృతత్య శృకలాతి విహ్వల భవం భవాన్యా ప్రతిపురుషం రూప ప్రదక్ష్యతి వై క్షతజాత వేపదు. పుట్టింట బంధువులను చూడకుండా నిలువరింపబడినందులకు సతీదేవి మిగిలిన దుస్థితులయ్యను. వారి ఎడగల గాఢానురాగం వలన ఆమె కన్నీరు కార్చును. పంపించుచు అతి విహ్వలయ్యి ఆమె చూపుతో భస్మం చేయనున్నదా అన్నట్లు తన అసాధారణ భర్తను శివుని కోపంతో గాంచెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సతీదేవికి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే తన పుట్టింటికి వెళ్ళడానికి ఆపేశారు కాబట్టి శివుడు. ఎవరికైనా నచ్చుతుందా అండి? సపోజ్ మీరు మీ పుట్టింటికి వెళ్ళొద్దు అని చెప్తే మీకు నచ్చుతుందా? నచ్చదు ప్రభుజీ. నచ్చదు కదా. సో అదే విధంగా సతీదేవి కూడా ఇక్కడ చాలా బాధపడుతున్నది అనమాట. ఎందుకంటే తన పుట్టింటికి వెళ్ళాలనేటువంటి ఒక కోరిక ఉంది. సో సహజంగా స్త్రీలందరికీ కూడా వాళ్ళ పుట్టిల్లంటే చాలా చాలా క్లోజ్, వాళ్ళు వెళ్ళడానికి చాలా ఇష్టపడతారు. ఇక్కడ అలాగే సతీదేవి కూడా వెళ్ళాలనేటువంటి కోరిక ప్రబలంగా ఉంది, కానీ శివుడు మాత్రం వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పడంతో ఆవిడకి చాలా బాధ కలిగింది. సో కాబట్టి ఆవిడ ఏడవడం కూడా మొదలుపెట్టారు. ఎందుకని నన్ను మా భర్త గారు వెళ్ళడానికి చాలా బాధపడ్డారు. ఆ బాధ కోపంగా మారింది. చాలా కోపం వచ్చింది. కోపంగా చూశారు, భస్మం చేసే విధంగా చూశారు, అంత కోపంగా చూసేశారు శివుడి కేసు. సో చివరికి ఆవిడ ఏడవడం మొదలు పెట్టారు. సో ఎందుకంటే శివుడు పర్మిషన్ ఇవ్వడం లేదు కాబట్టి. ఇంక సతీదేవి ఏడ్చేసరికి ఇంకా శివుడు మాత్రం ఏం చెప్తాడు? ఇంకా ఆయన పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది, అనుమతిని ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే సతీదేవి అంతగా ఏడుస్తున్నారు కాబట్టి. అవునా? ఎస్. తర్వాత చదువు నెక్స్ట్ శ్లోకము సత్యవతి మాతజీ. తామన్వగచ్చన్ ధృత విక్రమాం సతీ మేకాం త్రినేత్రానుచరా సహస్రశ సపార్షదయక్ష మణిమన్మదాదయః పురోవృష్టేందాస్తరసాగతవ్యద. ఒంటరిగా సతీదేవి తీవ్ర వేగంతో చనుటను గాంచిన మణిమానుడు, మధుడు మొదలగు వేలాది మంది శివానుచరులు వృషభేంద్రుని
ముందుడుకుని యక్షులను కూడి ఆమెను అనుసరించను. హరే కృష్ణ ప్రభుజీ దండాలు. హరే కృష్ణ. ఇది చదివా అనుకుంటా మరి మూడో చదివారా? సారీ ప్రభుజీ, ఆ మూడో చదవాలనుకుంటా ప్రభుజీ. సారీ, చదవలేదు ప్రభుజీ. చదవమంటారు ప్రభుజీ? మూడో చదవండి. Yes. సారీ. తతో వినిస్వస్య సతీం విహాయతం శోకేన రోషేణ చ దూయతా హృదా పిత్రోరగాశ్రైణ విమూఢ దీర్ఘ ప్రేమ్ణాన్ మనోయోర్ధ మదాసతాం ప్రియ. పిమ్మట ఆమె శివుని అంటే రాగవశమున అర్ధభాగము నొసుకినవాడు వదలి శోకము మరియు క్రోధం వల్ల దీర్ఘ నిట్టూర్పు విడుచుతూ తండ్రి గృహమునకేగను. ఆమె సామాన్య మగులు అపలయ అగుటయే ఈ విమూఢ కర్మకు కారణము. ప్రభుజీ ఇక్కడ సామాన్య అబల అంటున్న ప్రభుజీ అర్థం కాలేదు. ఏం అర్థం కాలేదు మాతాజీ? సామాన్య అబల అనేసి అని అన్నారు కదా ఇక్కడ. అవునా? ఆమె కూడా అమ్మవారే కదా. చెప్పండి ప్రభుజీ. మాతాజీ చెప్తాను. హరే కృష్ణ. సో ఇక్కడ ఏంటంటే సతీదేవి మొదలు పెట్టారు. సో గట్టిగా గాలి పీల్చుకుంటున్నారు. ఇంకా శివుడిని వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలని ఆవిడ డిసైడ్ అయిపోయారు. శివుడు అర్ధనారీశ్వరుడు అంటే ఆయన సగభాగాన్ని సతీదేవికి ఇచ్చి ఉన్నారు. అర్ధనారీశ్వరుని కూడా చెప్తాము కదండి. అయితే వైదికమైనటువంటి సంప్రదాయ ప్రకారము పతి తనలో ఉన్నటువంటి సగభాగాన్ని స్త్రీకి ఇవ్వడం జరుగుతుంది తన భార్యకి. భార్య తనలో ఉండేటువంటి సగభాగాన్ని భర్తకి ఇవ్వడం జరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే భార్య లేకుండా భర్త లేకుండా భార్య సంపూర్ణం కాదు, కంప్లీట్ కాదు, అంటే వాళ్ళ అసంపూర్ణం అన్నమాట. సో అంత పవిత్రమైనటువంటి ఈ అనుబంధం భార్యాభర్తల అనుబంధం. అయితే అలాంటి అనుబంధం శివుడికి సతికి ఉన్నటువంటిది భార్యాభర్తల సంబంధం. అయితే అప్పుడు అంటే మనలో ఉండేటువంటి ఒక వీక్నెస్ వల్ల మనం తప్పుడు డెసిషన్స్ తీసుకుంటాం. దాన్ని హృదయ దౌర్బల్యం అని కూడా అంటారు. హృదయ దౌర్బల్యం అంటే ఏంటి? మన మనస్సు దృఢంగా లేకపోతే మనము ధర్మ మార్గంలో నిలబడలేము. మన మనసు వీక్ గా ఉంటే కనుక మనం ఏం చేస్తాము? మన మనసు చెప్పినట్టు వింటాం. మన మనసు చెప్పినట్లు వినాలా లేకపోతే ధర్మం చెప్పినట్లు వినాలా? చెప్పండి. ధర్మం చెప్పినట్టు వినాలి. ధర్మం చెప్పినట్టు. ఎప్పుడు కూడా మన మనసుకి మనము ఛాన్స్ ఇవ్వకూడదు. ఎప్పుడైతే మన మనసుకి ఛాన్స్ ఇస్తామో మన మనసు ఖచ్చితంగా మనని తప్పుదారి లోపలికి తీసుకెళ్తుంది అనేది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్తావా వెళ్ళవా అంటే వాళ్ళు సింపుల్ గా చెప్తాను వెళ్ళనని. అవునా? ఎగ్జామ్ రాస్తావా రాయవా అంటే రాయనని అంట. అర్జునుడు యుద్ధం చేస్తావా చేయవా అంటే ఏమన్నాడు అర్జునుడు? యుద్ధం చెయ్యను అని అన్నాడు. కరెక్ట్ కదండి? మనందరం కూడా సాధకులం. మీరు నియమాలను పాటిస్తారా పాటించారంటే పాటించము అంట. మొట్టమొదటిగా మన మనసు మాట విన్నట్లయితే ఇలాగే జరుగుతుంది కదండి. సో ఇక్కడ శివుడు ఎంత గొప్పవాడు. ఆయన ఒక మాట చెప్పాడంటే అందులో ఎంత లోతు ఉంటుంది. ఈ పర్టికులర్ గా ఇక్కడ జరిగేటువంటి యజ్ఞానికి నువ్వు వెళ్ళొద్దు, వెళ్తే నీకు మంచిది కాదు, నీకు చాలా అవమానం జరుగుతుంది. ఎందుకంటే మీ తండ్రి గారు నా పట్ల చాలా కోపం పెంచుకుని ఉన్నారు, ఆయన నా మీద కోపాన్ని నీ మీద చూపిస్తారు, నన్ను అనుమతించినందుకు నీకు చాలా బాధ కలుగుతుంది, కాబట్టి అలాంటి చోటికి వెళ్ళవద్దు అని చెప్తే సతీదేవి అర్థం చేసుకోలేకపోతున్నదండి. ఎవరైనా చెప్పగలరా ఎందుకు సతీదేవి అలా అర్థం చేసుకోలేకపోతున్నది? పుట్టింటి పైన మమకారం. మోహం ప్రభుజీ. పుట్టింటి పైన మమకారం, విషయం, మోహము, ఇంకా
పుట్టింటి పైన ప్రేమ మమకారం. ప్రేమ వాళ్ళ మీద ప్రేమ పుట్టింటి అభిమానము మీద ఉన్నటువంటి ప్రేమ. ప్రేమ పుట్టింటి మీద ఉన్నటువంటి ప్రేమ. ఇందులో ఏమీ తప్పు లేదు. కానీ శివుడు లాంటి భర్త, శివుడే సాక్షాత్తుగా భర్త ఆయన చెప్పినప్పుడు వినాలా వినకూడదా చెప్పండి? వినాలి ప్రభుజీ. ఇక్కడ తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి ప్రేమ ఇక్కడ ఓడిచ్చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ స్త్రీకి ఉన్నటువంటి హీనత వల్ల ప్రభుజీ ప్రభుజీ మీ శివుడి మాట వాయిస్ వినలేదు అని కట్ మాట్లాడారు. అవుతుంది ప్రభుజీ. డిస్టర్బెన్స్ వాయిస్ వస్తుంది మధ్య ప్రభుజీ. మధ్యలో బ్రేక్ అవుతుంది ప్రభుజీ. బ్రేక్ అవుతుంది ప్రభుజీ, క్షమించండి. ఒక నిమిషం చెక్ చేస్తాను. చాలాసార్లు అయింది ఇప్పుడు డిస్టర్బెన్స్. అవును ప్రభుజీ, ఇప్పుడే ప్రభుజీ. ఇందాక కూడా ఒక్కొక్కసారి అయింది ప్రభుజీ. ఒక నిమిషం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. Yes, క్లారిటీగా ఉందండి? బానే ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. బాగుంది ప్రభుజీ. మీరు స్క్రీన్ మీద ఇప్పుడు బాగుంది. కనిపిస్తుందా అండి? వినిపిస్తుందా? బాగానే ఉంది ప్రభుజీ. ఎలా ఉంది? ఓకే ప్రభుజీ. ప్రభుజీ. ఓకే, వెరీ గుడ్. అంటే ఇక్కడ సతీదేవి అలా చేసి ఉండకూడదు. ఇప్పుడు సామాన్యమైనటువంటి స్త్రీ కూడా ఎవరు కూడా తన భర్త చెప్పినటువంటి మాటను వినాలి అనేది ధర్మం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ మాట జరుగుతున్నదా అంటే కలియుగంలో అవడం లేదు. అవునా? అలాగే మనం చూస్తున్నాము చాలా చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు. అవునా? అంటే మన ధర్మం ప్రకారం అయితే, వేదం ప్రకారం అయితే ఒక స్త్రీ ఏ విధంగా నడుచుకోవాలి? తన భర్త చెప్పిన విధంగా నడుచుకోవాలి. తన భర్త చెప్పిన విధంగా నడుచుకున్నట్లయితే తన వైవాహిక జీవితము సంతోషంగా సుఖశాంతులతోటి ఉంటుంది. అప్పుడప్పుడు భార్యాభర్తలు అన్నప్పుడు వాళ్ళలో మనస్పర్ధలు అనేవి ఎప్పుడు ఉంటాయి. అవునా? కానీ ఎంత మనస్పర్ధలు వచ్చినా కూడా ఎప్పుడు కూడా తన భర్త యొక్క రక్షణను విడిచిపెట్టి స్త్రీ వెళ్ళకూడదు అని మన శాస్త్రం చెప్తున్నది. అవునా కాదా? Yes, ప్రభుజీ. మరి ఇక్కడ శివుడు భర్త అంటే ఎంత గొప్పవాడు. మరి శివుడే ఆయన భర్తగా ఉన్నటువంటి సతీదేవి శివుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నది అంటే లేకపోతే తప్పు అని చెప్తారా? చెప్పండి. కరెక్టా? అది తప్పు. అందుకోసమని ఇక్కడ ఏం చెప్పారంటే పితృ విమూఢ ధీర్ఘృణ అని చెప్పి రాశారు. విమూఢ ధీ అంటే కొంచెం తెలివి తక్కువైనటువంటి పని ఇది. ఒక సామాన్యమైనటువంటి ఒక స్త్రీ విధముగా ఏ విధముగా చాలా బాధపడుతుందో ఒక విధముగా తన బలహీనతను చూపించింది సతీదేవి ఇక్కడ అన్నట్టుగా చెప్తున్నారు మైత్రేయుడు. ఓకే, అది ఇక్కడ విషయం అన్నమాట. ఆవిడ చేసినటువంటి పని తప్పు అని ఎత్తి చూపిస్తున్నారు మైత్రేయుడు. ఓకే, నెక్స్ట్ శ్లోకం చెప్పండి. ఒక నిమిషం. లక్ష్మీదేవి మాతాజీ. హరే కృష్ణ. లక్ష్మీదేవి చదవండి. తామన్ గచ్చంద్రుత విక్రమా సతీమేకాం త్రినేత్రానుచరాః సహస్రశః సపార్షదయక్ష మణిమన్మదాదయః పురో వృషేంద్రాస్తరసా గతవ్యధాః. ఒంటరిగా సతీదేవి తీవ్ర వేగముతో చనుటను గాంచిన మణిమానుడు, మధుడు మొదలగు వేలాది మంది శివానుచరులు వృషభేంద్రుని ముందుడుకొని యక్షులను కూడి ఆమెను అనుసరించిరి. హరే. సో సతీదేవి ఏం చేయడం మొదలుపెట్టారంటే వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు.
ఎందుకంటే మళ్ళా శివుడు ఆపేస్తాడేమో అని భయమిస్తున్నాడు. నువ్వు ఉండిపో ఆగు అంటారు అని చెప్పేసి వెంటనే అక్కడ నుంచి బయలుదేరమన్నట్టుందన్నమాట. కాసేపు ఆలోచించింది సతీదేవి, వెళ్ళాలా వద్దా అని డిసైడ్ అయిపోయింది, ఇప్పుడు వెళ్ళిపోతాను. వద్దు అని చెప్పినా కూడా వెళ్తున్నది ఇప్పుడు సతీదేవి. శివుడు హెచ్చరించాడు, వెళ్ళొద్దు, అక్కడికి వెళ్తే నీకు మంచి జరగదు అని. అయినా కూడా సతీదేవి ఇప్పుడు వెళ్ళిపోతున్నది. ఇక్కడ గతవ్యత అనేటువంటి విషయాన్ని చెప్పారు. గతవ్యత అంటే ఇంకా భయమే లేదు అనమాట. అంటే ఇంకా భయాన్ని విడిచిపెట్టేసింది. శివుడి యొక్క అనుచరులు అయినటువంటి వాళ్ళు, అలాగే అనుచర అంటే శివుడు ఎవరైతే తన స్వామి యొక్క మనస్సుని తెలిసినటువంటి వాళ్ళు అని కూడా చెప్పవచ్చు. అంటే ఇక్కడ నంది, మణిమాన్, మద మరియు యక్షులు వీళ్ళందరూ కూడా గొప్ప శివభక్తులు. కాబట్టి వీళ్ళందరూ కూడా శివుడి యొక్క అనుచరులు. సో సతీదేవి వెళ్ళడం చూడడం వెంటనే వాళ్ళందరూ వెళ్ళడం మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళ స్వామి యొక్క మనస్సు వాళ్ళకి చక్కగా తెలుసు కాబట్టి. అంటే సతీదేవి ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళందరూ కూడా ఆవిడ్ని చూసుకుంటారనమాట. అందుకోసమని వాళ్ళందరూ కూడా వెంటనే బయలుదేరారు. తర్వాత ఏం జరిగిందో చూద్దాము. నెక్స్ట్ శశికళ, సారీ 1 minute లైన్ లో వెళ్దాము. జనని ప్రభుజీ 1 minute, సారీ లైన్ లో వెళ్దాం మాతాజీ, సారీ జనని మాతాజీ చదవండి, లైన్ లో వస్తాను. శశికళ మాతాజీ 1 minute. తాం సారికా కందుక దర్పణాంబుజ శ్వేతాతపత్ర వ్యజనస్రగాదిభిః గీతాయన నైదుందుభిః శంఖవేణుభిః వృషేంద్రమారోప్య విటంకితాయయుః. శివానుచరులు సతీదేవిని వృషముపై అధిరోహింపజేసి ముద్దుల పక్షిని ఆమెకు వసగిరి. ఆమె ఆనందము కొరకై కమలమును, దర్పణమును మరికొన్నింటిని వసగి గొప్ప ఛత్రమును పట్టిరి. దుందుపులు, శంఖములు, కొమ్ములతో గాయక బృందము నడువుగా రాజ ఊరేగింపు వలె వారు వైభవముగా సాగిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సో అంటే ఇప్పుడు గొప్ప గొప్ప రాజులు, రాణులు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారండి? వాళ్ళని పల్లకీలో తీసుకెళ్తారు. వాళ్ళతో పాటు చాలా మంది సేవకులు వెళ్తారు. అలా వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళు వచ్చినటువంటి సేవకులు కూడా వాళ్ళు చాలా దుందుబులను వాయిస్తూ, వాద్యాలను వాయిస్తూ తీసుకువెళ్తారు. అవునా? సో ఆ విధంగా సతీదేవికి నచ్చినటువంటి ఆ పక్షి ఏదైతే ఉందో ఒక పక్షితోటి, అలాగే ఆ వృషభం పైన ఎక్కి అలా తీసుకెళ్లారు. వాళ్ళందరూ కూడా శివుడి యొక్క అనుచరులందరూ కూడా తీసుకెళ్లారట. ఓకే, నెక్స్ట్ శ్లోకము నాగలక్ష్మి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ చదవండి. ఆ బ్రహ్మ ఘోషోజ్జిత యజ్ఞ వైససం విప్రర్షి జుష్టం విబుధైచ్చ సర్వసః మృద్దార్వయ కాంచన దర్భచర్మభి నిసృష్ట భాండం యజనం సమావిశత్. పిదప ఆమె యజ్ఞం నిర్వహింపబడుతున్న తండ్రి గృహంను చేరి ఆ యజ్ఞస్థలి యందు ప్రవేశించెను. అచ్చట సర్వులను వేదమంత్రములు ఉచ్చరించుచుండిరి. మహర్షులు, బ్రాహ్మణులు, దేవతలు అచ్చట సమాహితులై ఉండిరి. యజ్ఞంకు అవసరమైనట్టి పెక్కు, యజ్ఞ పశువులు మరియు మృత్తిక, రాయి, బంగారము, దర్భలు, చర్మంతో నిర్మితమైన పాత్రలు అట్లుండేను. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ప్రణామం. హరే కృష్ణ మాత. అంటే ఇప్పుడు సతీదేవి ఎక్కడికి వచ్చేసింది? వాళ్ళ తండ్రి గారి ఇంటికి వచ్చేసింది. అక్కడ ఉన్నటువంటి యజ్ఞస్థలానికి వచ్చింది సతీదేవి. ఆ యజ్ఞస్థలంలో చాలా మంది బ్రాహ్మణులు వేద మంత్రాలను ఉచ్చరిస్తున్నారు. అవునా? ఇప్పుడు యజ్ఞస్థలం అంటే ఇప్పుడు చాలా అరుదైపోయిందండి. ఒకప్పుడు యజ్ఞాలన్నీ కూడా చాలా ఎక్కువగా చాలా చేసేవాళ్ళని భారతదేశంలో. బుద్ధుడు వచ్చిన తర్వాత యజ్ఞాలన్నీ కూడా ఆపేయడం జరిగింది. తర్వాత యజ్ఞాలు ప్రాక్టికల్ గా ఇప్పుడు ఎవరు కూడా చెయ్యరు. కానీ ఒకప్పుడైతే కనుక మన యజ్ఞార్థాత్ కర్మణో యత్ర లోకోయం కర్మ బంధనః. సో యజ్ఞాలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మన వైదిక సంస్కృతిలో, హిందూ సంస్కృతిలో యజ్ఞాలని చాలా ఫ్రీక్వెంట్ గా చేస్తూనే ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఆ సంస్కృతి అంతా కూడా పోయి ఉన్నది. కాబట్టి ఈ యజ్ఞ సంస్కృతి యజ్ఞం వేరే ప్రభుజీ? ఏం మాతాజీ? హోమము యజ్ఞము ఒకటే అండి. ఒకటేనా ప్రభుజీ? ఎస్, ఒకటే అండి.
అయితే అక్కడ బ్రాహ్మణుల గురించి చెప్తున్నారు. బ్రాహ్మణులందరూ కూడా వైదిక మంత్రాలను చదువుతారండి. మనం జనరల్గా వింటాం కదండి. బ్రాహ్మణులు అక్కడ ఉన్నటువంటి ఋషులు వాళ్ళందరూ కూడా ఏంటంటే వైదిక మంత్రాలను చదువుతారు, వేదం చదువుతారు. అవునా? అప్పుడప్పుడు మనం వింటుంటాం ఏంటంటే వేద పండితులు వేదాన్ని వాళ్ళు ఉచ్చరిస్తూ ఉంటారు, పఠిస్తుంటారు. అవునా? వేద పఠనం అని కూడా చెప్తుంటారు. చాలా మంది వేద పఠనం క్లాసులో కూడా వెళ్తుంటారు. అసలు ఏంటి వేద పఠనం ఏంటి? వాళ్ళు ఏం చెప్తున్నారు? వేద పఠనం అంటే ఏంటంటే వేదాలు 4 వేదాలు ఉన్నాయి కదా, ఆ 4 వేదాలలో ముఖ్యంగా యజ్ఞాల గురించి చెప్పుంటాయండి. వీళ్ళు వేద పఠనం చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే యజ్ఞాలలో చదవాల్సినటువంటి మంత్రాలని వీళ్ళు చదువుతున్నారనమాట. అర్థమైనా మీకు? యజ్ఞాలలో చదవాల్సినటువంటి మంత్రాలని ఈ వేద పండితులు చదువుతున్నారు. కానీ అంటే మెజారిటీ వేదాల్లో ఉన్నటువంటి విషయం ఇదే అనమాట. ఏంటంటే యజ్ఞాలు ఏ విధంగా చేయాలి అంటే కర్మకాండలు వాటికి సంబంధించినటువంటి మంత్రాలు. ఇది చాలా పక్కాగా చదవాలండి ఆ మంత్రాలన్నీ కూడా. ఒకప్పుడు చదవడానికి అంత గొప్ప పండితులు ఉండేవాళ్ళు అనమాట. ఒకప్పుడు ఉన్నటువంటి వేద పండితులకి ఇప్పుడు ఉన్నటువంటి వేద పండితులకి చాలా చాలా తేడా అనేది ఉన్నది. ఏంటా తేడా అంటే ఇది కలియుగం కాబట్టి జనానికి జ్ఞాపక శక్తి చాలా తగ్గిపోయింది. మొదటి విషయం. ఒకప్పుడు ఉన్నటువంటి వేద పండితులు చక్కగా వాళ్ళు ఉచ్చరించే వాళ్ళంటే వేదాలని వాళ్ళు యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞంలో ఇచ్చినటువంటి బలి ఇచ్చిన తర్వాత ఆ పశువుని బలిస్తారు కదా, ఆ పశువుకి కొత్త శరీరం వస్తుంది. మళ్ళా వాళ్ళు చెప్పినటువంటి మంత్రాల యొక్క శక్తి వల్ల, అంటే ఆ వేద మంత్రాల యొక్క శక్తిని వాళ్ళు పరీక్షిస్తారనమాట. వాళ్ళు చెప్పి చూపించి ప్రాక్టీస్ చేసి చూపిస్తారనమాట. చూడండి వేద మంత్రాల్లో ఇంత పవర్ ఉంది అని. సో ఆ విధంగా అది చాలా వేద మంత్రం. వేదం అంటే ఏంటంటే భగవంతుడి నుంచే వచ్చింది. ఈ వేదం అనేది కూడా భగవంతుడి యొక్క నామము నుంచి వచ్చింది. కాబట్టి భగవంతుడి యొక్క నామము చాలా చాలా అద్భుతమైనటువంటిది, దివ్యమైనటువంటిది. ఈ కలియుగంలో మనము వేద పఠనం చేయలేము. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా మంది వేద పఠనం క్లాసులకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆచార్యులు చెప్పిన విషయం ఏంటంటే కలియుగంలో మనం ఈ వేద పఠనం చేయడానికి ప్రయత్నం చేయడం మానేసి హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయాలి అని. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవంతుడి నామమే అన్నిటికీ మూలం. కలియుగంలో ఉండేటువంటి వాళ్ళకి పర్టికులర్ గా ఇది వాళ్ళు చదివినట్లయితే అన్ని వేదాలు చదివినట్లే. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తారు, అన్ని కర్మలు, అన్ని దానాలు, అన్ని వేదాలు, అన్ని తీర్థ స్నానాలు, అన్ని కర్మకాండలు, అన్ని యజ్ఞాలు కూడా భగవంతుడి యొక్క భక్తి యోగంలో ఉన్నాయి అని. ఎవరైతే భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తున్నారో వాళ్ళు కిందటి జన్మలోనే అన్ని యజ్ఞాలను చేసేసారట. వాళ్ళు కిందటి జన్మలో అన్ని తీర్థ స్థలాలలో స్నానం చేశారట. వాళ్ళు అన్ని రకాల చేశారట. అన్ని రకాలైనటువంటి కర్మకాండాలను కూడా చేసేసారట. చేశారు కాబట్టి వాళ్ళు ఈ జన్మలో నిరంతరం హరినామ స్మరణ చేయగలుగుతున్నారు. లేకపోతే వాళ్ళకి ఆ కెపాసిటీ అనేది రాదు. భగవంతుడి నామస్మరణ చేయడానికి కూడా ఒక కెపాసిటీ అనేది ఉండాలి, క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. మనం ప్రయత్నం చేసినా కూడా అవ్వడం లేదు అంటే మనకి అంత పుణ్యం లేదు అని అర్థం అనమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే భగవంతుడి నామస్మరణ నిరంతరం చేయడానికి ప్రయత్నం చేయాలి. అది చేసినట్లయితే యజ్ఞాలను నిర్వహించినట్టే. దీన్ని సంకీర్తన యజ్ఞం అంటారు. భగవంతుడి నామాన్ని జపం చేయడం అనేది సంకీర్తన యజ్ఞం. మనము కిందటి యుగములో చేసేటువంటి ప్రక్రియను ఇప్పుడు చేయడానికి ప్రయత్నం చేయకూడదు. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్కటి ఉంటదండి. సత్యయుగానికి ధ్యానం, త్రేతాయుగానికి యజ్ఞం, ద్వాపర యుగానికి విగ్రహారాధన, కలియుగానికి హరినామ సంకీర్తన.
ఏ సమయానికి అనుకున్నటువంటి విషయం ఆ సమయంలో చేయాలి, అంతే కదండి. ఇప్పుడు మనమందరము 2025లో ఉన్నాం, అవునా? ఇప్పుడు మీరు వాట్సాప్ మెసేజ్ పంపిస్తారా, లేకపోతే ఉత్తరం రాస్తారా? అడుగుతున్నా. ఎవరైనా ఇంకా ఉన్నారా ఇక్కడ ఉత్తరాలు రాసేవాళ్ళు? లేరు ప్రభుజీ. ఎస్. అంటే మనకి అటాచ్మెంట్ ఉండొచ్చు చాలా మంది, అఫ్ కోర్స్ మనకి చాలా మీకు మంచి జ్ఞాపకాలు ఉండవచ్చు. ఎవరైతే ఒకప్పుడు ఉత్తరాలు రాశారో మీకు చాలా తీపి జ్ఞాపకాలు ఉండవచ్చు, నేను దాన్ని ఏమి విమర్శించడం లేదు. కానీ ఇప్పుడు 2025లో కూడా మీరు ఉత్తరం రాష్ట్రాన్ని తీసుకో అది చదువుతారా? ఎవరైనా చదివే వాళ్ళు ఉన్నారు, ఉత్తరాన్ని తీసుకునే వాళ్ళు ఉంటారా? అది ప్రశ్న ఇక్కడ. మన ఇండియన్ పోస్ట్ ఆఫీసు 25,000 కోట్ల నష్టంలో నడుస్తున్నారు, తెలుసా మీకు? సో అంటే పోస్ట్ ఆఫీస్ ఇంకా నడిపిస్తున్నారు అంతే, అన్నిటికన్నా ఎక్కువ లాస్ అదే అన్ని పిఎస్యూలలో భారతదేశంలో. ఇంకా లెటర్లు వెళ్తున్నాయి, పోస్ట్ ఎక్కువగా పార్సల్స్ ఇవి అవి వెళ్తుంటాయి. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ఒకప్పుడు చేయాల్సినటువంటి పనిని ఇప్పుడు చేయకూడదు. సమయానికి తగినట్టుగా మనం అప్గ్రేడ్ అవుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఏ సమయానికి ఏ పని చేస్తే కరెక్ట్ గా ఉంటుందో ఆ పనినే చెయ్యాలి. మనకి స్కూల్లో కూడా జరుగుతుంటుంది ఇది, సిలబస్ మారిపోతుంటుంది. మీలో కొంతమంది టీచర్స్ కూడా ఉన్నారు కదండి. సిలబస్ మారిపోయినప్పుడు మీరు పాత సిలబస్ ని నేర్పిస్తారా, కొత్త సిలబస్ నేర్పిస్తారా పిల్లలకి? కొత్త సిలబస్ ప్రభుజీ. కొత్త సిలబస్ నేర్పిస్తారు. పాత సిలబస్ నేర్పిస్తే ఏం జరుగుతుంది? అది వేస్ట్ ప్రభుజీ. Fail అవుతారు. దాంట్లో నుంచి క్వశ్చన్స్ రావు కదా, మళ్ళీ ఎగ్జామ్స్ అంటూ పెట్టి దాంట్లో నుంచి క్వశ్చన్స్ రావు, వేస్ట్ అయిపోతుంది, ఫెయిల్ అయిపోతాం. అదే విధంగా అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ శ్రీకృష్ణ చైతన్య, ఈ కృష్ణ చైతన్యం అనేటువంటి ఉద్యమం మొదలుపెట్టింది ఎవరు అంటే శ్రీ చైతన్య మహాప్రభు. శ్రీ చైతన్య మహాప్రభు ఎవరు తెలుసా? ఆయన యుగ ధర్మాన్ని ఆరంభించడానికి వచ్చిన అవతారము. ప్రతి యుగానికి ఉన్నటువంటి ఒక ధర్మం అనేది, ఈ యుగానికి ఉన్న ధర్మం యజ్ఞ సంకీర్తన విప్రాయ యజంతి సుమేధ సహా. అది తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే సంకీర్తన యజ్ఞాన్ని చేస్తారు. తెలివి తక్కువైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే పాతది పట్టుకుని ఉంటారు. ఇంకా ఎప్పుడో త్రేతాయుగంలో విడిచిపెట్టాల్సిన దాన్ని ఇప్పుడు పట్టుకుని ఉంటారు వాళ్ళు. త్రేతాయుగంలో చేయాల్సింది, లేకపోతే సత్యయుగంలో చేయాల్సినటువంటి ధ్యానాన్ని ఇప్పుడు చేస్తే మనకి సంపూర్ణమైనటువంటి బెనిఫిట్ రాదు. త్రేతాయుగంలో చేయాల్సినటువంటి యజ్ఞాన్ని ఇప్పుడు చేస్తే మనకి బెనిఫిట్ రాదు. కాబట్టి మనం చేయాల్సింది ఇక్కడ ఇప్పుడు హరినామ సంకీర్తన చెయ్యాలి అని భగవంతుడే సాక్షాత్తుగా వచ్చి మనకి చూపించి చేసి చూపించాడు కూడా. భగవంతుడు చెప్పారు, శాస్త్రంలో అన్ని చోట్ల చెప్పారు కూడా. సాక్షాత్తు భగవంతుడు వచ్చి చేసి చూపించాడు కూడా, ఈ విధంగా చేయాలి హరినామ సంకీర్తన. ఇంకా మనం అందులో ఎటువంటి డౌట్ ని పెట్టుకోకూడదు. ఎందుకంటే కలియుగంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే ప్రాయేణ అల్పాంశ సభ్య యుగావస్మిన్ యుగే జనాః మందాసు మందమతయోః మందభాగ్యాహి ఉపద్రుత. కలియుగంలో ఉండేటువంటి వాళ్ళకి ఆయుష్ తక్కువగా ఉంటుంది. ఇంకా మందమతులు, మందభాగ్యులు, ఉపద్రుతము అంటే ఎప్పుడు కూడా వాళ్ళు డిస్టర్బెన్స్ లో ఉంటారు. ఇలాంటి వాళ్ళు ధ్యానము ఇవన్నీ కూడా మనం చేయలేము, చేయడం కూడా మూర్ఖత్వమే. ధ్యానం చేసినా యజ్ఞం చేసినా ఇవన్నీ మూర్ఖత్వం అని స్పష్టంగా చెప్తారు అది భాగవతం. సుమేధస, ఎవరైతే సంకీర్తన యజ్ఞం చేస్తారో సుమేధస. సంకీర్తన యజ్ఞం కాకుండా మనం వేరే యజ్ఞాలని ప్రయత్నం చేస్తే తెలివి తక్కువతనం. కాబట్టి ఇప్పుడు మనం వేద పఠనం అనేటువంటి క్లాసుల్లోకి వెళ్ళి కూర్చోకూడదు. ఇప్పుడు నేను వేదాలన్నీ నేర్చుకుంటాను, ఎన్నో కోట్ల శ్లోకాలు ఉన్నాయి వేదాల్లో. సరే వేద పఠనం క్లాస్కి జాయిన్ అవుతామండి, ఎన్ని కోట్ల శ్లోకాలు నేర్చుకోవచ్చు మనం? ఎవరైనా చెప్పగలరా? నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పండి. ఎన్ని కోట్ల శ్లోకాలు నేర్పిస్తారండి వేదాల పఠనంలో? 2 కోట్లు నేర్పిస్తారా? తెలియదు ప్రభుజీ. మనం నేర్చుకోవాలి. మీకు సపోజ్ 4 కోట్ల శ్లోకాలు నేర్పిస్తే నేర్చుకోగలరా? కష్టమే ప్రభుజీ. నేర్చుకోలేం ప్రభుజీ, సరిగా చెప్పండి. నేర్చుకోలేం ప్రభుజీ. ప్రభుజీ. భగవద్గీతలో శ్లోకాలు ఉన్నాయండి.
భగవద్గీతలో 700 శ్లోకాలు 700 మనకు నేర్చుకునేకి అయితా ఉండలేదు ప్రభు. Yes. 7 శ్లోకాలు అయితా ఉండలేదు ప్రభు. Yes. కోటి అదే గుడి 4 కోట్ల కష్ట అదే శ్లోకాలు అంటే చిన్న పుస్తకం భగవద్గీత 700 శ్లోకాలు. అదే మనం చాలా కష్టపడుతున్నాం. లేదు, అదే లేదు. కాబట్టి మనం టైం వేస్ట్ చేయకూడదు. సో ఎందుకంటే ఇది మనం చెప్పడం లేదు, ఇది నేను చెప్పట్లేదు, ఇది నా ఒపీనియన్ కాదు, నాకు అనిపించిన నేను చెప్పను, ఆచార్యులు చెప్పినటువంటి విషయం. చైతన్య మహాప్రభు ఆయన చెప్పినటువంటి మాట ఇది. ఏంటంటే కలియుగంలో హరినామ సంకీర్తనం అనేటువంటి యజ్ఞం చేయాలండి. అందుకోసమని మనం ఎప్పుడు కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తుంటాం, ఎందుకంటే ఇదే ఒక యజ్ఞం. సో ఈ యజ్ఞానికి మీకు ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు మీరు యజ్ఞం చేయాలంటే మడి కట్టుకోవాలి, యజ్ఞం చేయాలంటే దానికి కావాల్సినటువంటి సామాన్లన్నీ తెప్పించాలి, దానికి ఎన్నో టన్నుల నెయ్యి తెప్పించాలి, అది శుద్ధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నెయ్యి ఉండాలి. సో అవన్నీ మన మంత్రాలు చదవడానికి మీకు ఆ వేద పండితులు అనేది అవసరం ఉంటుంది. మళ్ళీ ఆ వేద పండితులందరూ కూడా చాలా జాగ్రత్తగా పఠనం చేయాలి. ఆ యజ్ఞం అంటే జరుగుతున్నంతసేపు మీరు ఎన్నో నియమాలను పాటించాలి. సో ఇవన్నీ పాటించిన తర్వాత అప్పుడు అది సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అందులో ఎటువంటి ఏదైనా తేడా వచ్చిందంటే మంత్రాల్లో రివర్స్ కూడా అయిపోతుంది. ఇది ఈ యుగంలో జరగదు అని మనకి ఆచార్యులు చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఉన్నటువంటి సిలబస్ మనం పట్టుకోవాలి. కలియుగానికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటంటే హరే నామ ఇవ కేవలం కలవు నాస్తేవ గతి అన్యథ. కలియుగంలో ఇవన్నీ చేయకూడదండి. ఎవరు యూట్యూబ్ లో కూడా మొదలు పెట్టారండి యజ్ఞ కిట్ అని. మీరు వాళ్ళకి లెటర్ రాస్తే మీకు యజ్ఞం చేసుకోవడానికి ఒక చిన్న కిట్ పంపిస్తారనమాట. అంటే కొన్ని కట్టె పుల్లలు, కొంచెం మ్యాచ్ బాక్స్, కొంచెం నెయ్యి, ఇవన్నీ కూడా మీకు పార్సల్ చేసి పంపిస్తారు. ఇదంతా మూర్ఖత్వం. ఇలాంటివి అవసరం లేదు యాక్చువల్లీ మనం చేయడం. అంటే మీకు మీరే మనం ఏంటంటే వీడియో ఆన్ చేసుకొని అంటించేసి కొంచెం పొగ పెట్టేసి ఏదో ట్రై చేయడం, అది నెయ్యి వేయడం, ఎంత మూర్ఖత్వం. ఇలాంటి పనులు మనం చేయకూడదు. హరినామ సంకీర్తనం చేయాలి. ఆచార్యులు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా చేయాలి. శాస్త్రం ఏం చెప్తున్నా ఆ విధంగా చేయాలి. మన సొంత తెలివితేటలని వాడకూడదు. ఓకే, నెక్స్ట్ శ్లోకం చదవండి. హరే కృష్ణ. ఎవరు చదువుతారు? హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవలేదు అసలు. చదవండి శశికళ మాత. చేసి సమాగతం తత్ర 7వ శ్లోకమే కదా ప్రభుజీ. 7 సమాగతం తత్ర నకక్షనాద్రియ విమానితాం యజ్ఞకృతో భయాజనః ఋతే స్వశూర్వై జననీంచ సాదరాః ప్రేమాశ్రుకట్య పరిషజ్ముదా. అనుచరులను గూడి సతీదేవి యజ్ఞస్థలికి చేరినప్పుడు దక్షునికి భయపడి ఎవ్వరునూ ఆమెను ఆదరింపలేదు. ఎవ్వరునూ ఆమెను ఆహ్వానింపకున్నను తల్లియు అక్కలు మాత్రము ప్రేమాశ్రులతోనూ విప్పారిన ముఖములతోనూ ఆహ్వానించి ప్రియముగా పలుకరించి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇది ఏంటంటే ఇప్పుడు ఆలోచించండి ఒకసారి సిచ్యువేషన్ ఏంటంటే, దక్ష ప్రజాపతికి శివుడి మీద కోపంగా ఉన్నది, అవునా? అది అందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో వివాదం అనేది జరిగిందని అందరూ చూశారు. సభలో ఒకరికొకరు శపించుకున్నారు. శివుడి యొక్క అనుచరులు అలాగే దక్ష ప్రజాపతి యొక్క అనుచరులు శపించుకున్నారు ఒకళ్ళొకళ్ళు, అవునా? అలాగే శివుడిని నిందించడం జరిగింది దక్షుడు అందరి ముందు. కాబట్టి అందరికీ తెలుసు, అందరికి భయంగా ఉంటుంది. సపోజ్ ఎవరైనా ఒక పెద్ద అధికారి ఉన్నారనుకోండి, ఆ అధికారి కింద పనిచేసే వాళ్ళందరూ ఆయన చూసి భయపడతారా చెప్పండి? భయపడతారు ప్రభుజీ కదా. ఇప్పుడు ఒక రాజుగారు ఉన్నారనుకోండి, రాజుగారి మంత్రులందరికీ భయం ఉంటుందా ఉండదా? వాళ్ళు అక్కడ ఉండేటువంటి రాజ్యంలో ఉండేవారు భయపడతారు. దక్షుడి భయంతో ఇప్పుడు ఏంటంటే ఏం జరిగిందంటే సతీదేవి వచ్చింది, కానీ అందరికి భయం వేసింది, పలకరించాలా వద్దా. కాబట్టి అందరు సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే అందరికి తెలుసు ఈవిడెవరు సతీదేవి కింద చూడట్లేదు. వాళ్ళు ఎవరి కింద చూస్తున్నారు? శివుని భార్య కింద. శివుని భార్య కింద చూస్తున్నారు. శివుని భార్య వచ్చింది కాబట్టి ఆవిడతో మాట్లాడితే దక్షుడికి ఏదో కోపం రావచ్చు మన పైన, మనకెందుకు వచ్చిన గోళ అని చెప్పి వాళ్ళందరూ కూడా ఏం పలకరించలేదు. అక్కడ ఉండేటువంటి పురుషులు ఎవరు కూడా పలకరించలేదు. అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు కానీ దేవతలు కానీ ఎవరు కూడా సతీదేవిని పలకరించలేదు. ఎందుకంటే అందరూ దక్షుడు పట్ల భయం ఉన్నది వాళ్ళకి, దక్షుడు కోపం వస్తుందేమో అని.
అయితే ఇక్కడ ఏం చెప్తారంటే స్త్రీలకి జనరల్ గా వాళ్ళ మనస్సు చాలా కోమలంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఈ పురుషులు చాలా కఠినంగా ఉంటారు అనేటువంటి కమెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఏదో వాళ్ళ వాళ్ళ తల్లి గారు అలా వాళ్ళ వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ అక్క చెల్లెలు అందరికీ వచ్చి పలకరించారు, కానీ ఇంకెవరు పలకరించలేదు సతీదేవికి. నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. ప్రభుజీ Yes. హరే కృష్ణ. సౌందర్య సంప్రశ్న సమర్థవార్తయా మాత్రా చ మతృశ్రుభిశ్చ సాదరం దత్తాం సపర్యాం వరమాసనం చ సా నాదత్త పిత్రా ప్రతినందితా సతీ. తండ్రి పలకరించుట గాని కుశల ప్రశ్నలు వేసి ఆహ్వానించుట గాని చేయనందున సతీదేవి తన అక్కలు తల్లి ఆదరించినను వారికి బదులు ఇవ్వలేదు. ఆసనమును బహుమానములను ఒసగినను ఏదీను గ్రహింపలేదు. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్. సో ఇక్కడ ఏం జరిగిందండి, వాళ్ళ తల్లి గారు వచ్చి పలకరించారు, అలాగే వాళ్ళ అక్క చెల్లెళ్ళందరూ కూడా వచ్చి పలకరించారు, కానీ దక్షుడు పలకరించలేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ పలకరించలేదు. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు వచ్చి పలకరించారు కదా, ఎలా ఉన్నామో కరెక్టేనా? మీకు అర్థమవుతుందా ఇప్పుడు సతీదేవి యొక్క పరిస్థితి? సతీదేవికి ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. అంటే ఇదే చెప్పింది శివుడు. ఏం చెప్పాడు? హెచ్చరించాడు, నువ్వు వెళ్ళవద్దు, అక్కడ వెళ్తే నీకు అవమానం జరుగుతుందని. ఏంటి అవమానం? ఇంటికి వచ్చినటువంటి ఆవిడ్ని ఎవరు పలకరించరా. ఎలా ఉన్నావమ్మా, బాగున్నావా, రా లోపల రా అని. వాళ్ళ తండ్రి పలకరించలేదు, తల్లి పలకరించింది అంతే. ఆయన సైలెంట్ గా ఉన్నాడు, చూస్తున్నాడు, కానీ మాట్లాడకుండా ఉన్నాడు. యాక్చువల్గా చెప్పాలంటే సతీదేవి అంటే చాలా ఇష్టం దక్షుడికి. ఉన్న కూతుళ్ళందరిలో కూడా సతీదేవి అంటే చాలా ఫేవరెట్. అలాంటి సతీదేవిని ఇవాళ ఏమీ పలకరించకుండా ఉన్నదంటే దక్షుడు సతీదేవిని ఎవరి కింద చూస్తున్నాడు? శివుడి భార్య కింద చూస్తున్నాడు. శివుడి భార్య కింద చూస్తున్నాడు అనమాట. అంటే అంత మర్చిపోయాడు తన కూతురి పట్ల ఉన్నటువంటి తనకి ఎంతో ఇష్టం ప్రేమని కూడా అంతా మర్చిపోయాడు అనమాట. అంటే భౌతికమైనటువంటి కల్మషాలు ఇలా ఉంటాయన్నమాట. భౌతికమైన జీవితంలో బాంధవ్యాలు అన్ని ఇలా ఉంటాయన్నమాట. కొంచెం పొల్యూషన్ వచ్చినా కూడా మొత్తం అంతా పాడైపోతుంది. కాసేపు బాగానే ఉంటుంది, అన్ని రిలేటివ్స్ రిలేషన్స్ బంధువులు అందరూ బాగానే ఉంటారు. ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందంటే, ఒక చిన్న పాయిజన్ అందులో వచ్చిందంటే అందరి మనసులు కూడా విరిగిపోతాయి. అవునా? భౌతికమైనటువంటి సంబంధాలు ఈ విధంగా ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ శ్లోకం చదువుదామండి. నేను పేరు చెప్తాను, వెయిట్ చేయండి. ప్రభుజీ నేను చదవలేదు. ఇంటిమేట్ మాత్రం మీకు ఛాన్స్ దొరకలేదంటే ఇప్పుడు చదవండి. ఎస్. ఓకే ప్రభుజీ. ఆరుద్రభాగం తమవేక్ష చాధ్వరం పిత్రా చ దేవే కృతహేళనం విభో అనాదృత యజ్ఞ సదస్యదీశ్వరి చుకోపలోకా నివదక్ష్యతీరుష. యజ్ఞస్థలి యందు నిలిచిన సతీదేవి తన భర్తయగు శివునికి యజ్ఞభాగం ఇవ్వకపోవటను గాంచెను. తన తండ్రి శివుని ఆహ్వానించకపోవటయే గాక శివపత్నియగు తనను గాంచియు ఆదరింపకపోవటను ఆమె గుర్తించెను. ఆ విధముగా ఆమె మిగులు క్రుద్ధురాలై తన చూపుతో భస్మం చేయనున్నదా అనినట్లు తండ్రిని గాంచెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం జరిగిందంటే ఆరుద్ర భాగం కాదు, అరుద్ర భాగం. అరుద్ర భాగం అంటే రుద్రుడికి అంటే శివుడికి భాగం ఉన్నది యజ్ఞంలో. యజ్ఞ మంత్రాలు స్వాహ మంత్రాలు చెప్పినప్పుడు శివుడికి మంత్రం ఉంటుంది, నమ శివాయ స్వాహ అని. ఆ మంత్రాన్ని ఉచ్చరించడం బ్రాహ్మణులు అంటే వాళ్ళు పర్టికులర్ గా అందరి దేవతలకి కొన్ని మంత్రాలు ఉంటాయి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి భాగాలు ఉంటాయి యజ్ఞంలో. అయితే వాళ్ళు ఏం చేశారు? శివుడికి చెప్పాల్సినటువంటి మంత్రాలను చెప్పకుండా ఆ యజ్ఞాన్ని వాళ్ళు చేయడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళు మార్చేశారు, అందులో ఉన్నటువంటి యజ్ఞ మంత్రాలను మార్చేశారు. సో అది గమనించింది సతీదేవి. అవునా?
చాలా కోపం వచ్చింది ఆవిడకి. అదే కాకుండా సతీదేవికి శివుడి యొక్క మంత్రాలను, యజ్ఞ మంత్రాలను చదవలేదు, ఇవ్వాల్సినటువంటి భాగాలను ఇవ్వలేదు. సతీదేవి శివుడి యొక్క భార్య, ఆవిడని కూడా సత్కరించలేదు. శివుడి యొక్క భార్య అయినటువంటి సతీదేవిని సత్కరించకపోవడం వల్ల చాలా స్పష్టంగా ఇప్పుడు అర్థమైంది అనమాట సతీదేవికి. ఏంటి, చాలా తప్పు అయిపోయింది, మా తండ్రి గారి ఇంటికి వచ్చి తప్పు చేశానే అని ఆవిడికి చాలా కోపం వచ్చింది ఇప్పుడు. సో ఇప్పుడు చాలా కోపంగా చూస్తుంది వాళ్ళ తండ్రి గారికి, అదితో భస్మం చేస్తుందా అన్నంత కోపంగా చూస్తుందంట. ఓకే, నెక్స్ట్ శ్లోకం చదవండి. సునీత మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. జగర్హ సామర్ష విపన్నయా గిరా శివద్విషం ధూమపథశ్రమస్మయం స్వతేజసా భూతగణాన్ సముత్థితాన్ నిగృహ్య దేవీ జగతోభిశృణ్వతః. భావము: శివానుచరులకు భూతగణము దక్షుని సంహరింప ఉద్యుక్తులైనను సతీదేవి తన తేజముతో వారిని వారించెను. తీవ్రముగు క్రోధమును దుఃఖమును పొందినదే ఆమె యజ్ఞ విధానమును మరియు అట్టి అనావశ్యక కష్టతర యజ్ఞము వలన గర్వితులైన వారిని నిందింపమొదలెడెను. సర్వుల సమక్షమున ముఖ్యముగా తన తండ్రిని నిందించుచు ఆమె ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. అది చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి శివుడి యొక్క అనుచరులందరికీ చాలా కోపం వచ్చింది. వెంటనే దక్షుడిని చంపడానికి ప్రయత్నం చేస్తే ఆపిందని వాళ్ళని, వద్దు చంపద్దు అని. కానీ సతీదేవికి చాలా కోపం వచ్చింది. ఆవిడ నిందించడం మొదలుపెట్టింది. ఎవరైతే ఈ యజ్ఞాన్ని చేస్తున్నారో ఆ యజ్ఞం చేసే వాళ్ళందరికీ నిందించడం మొదలుపెట్టింది. ఏమవుతుందంటే గర్వం అనేది వస్తుందండి చాలా మందికి. జన్మైశ్వర్య శృత శ్రీవి ఏదమాన మద పుమానన్. గర్వం అంటే ఏదైనా కూడా మనకి ఐశ్వర్యం ఎక్కువైందంటే మనకి గర్వం అనేది వస్తుంది, అవునా? జన్మైశ్వర్య శృత శ్రీభి అంటే ఒక మంచి కులములో జన్మ తీసుకున్న వాళ్ళకి గర్వం అనేది ఉంటుంది, అవునా? నేను ఇంత గొప్ప కులంలో పుట్టాను, అవునా? మేము చాలా గొప్ప వాళ్ళము, మేము ఇంత గొప్ప ఫ్యామిలీలో పుట్టామండి, మేము బ్రాహ్మణులమండి. గర్వం. ఇంకా గర్వం అనేది మతానికి వెళ్ళిపోతుంది. ఇంకా అది ఎంత దూరం వెళ్తుందంటే మేమేం చేయక్కర్లేదండి, మేము ఆల్రెడీ పుట్టేసాం, అంతా అయిపోయింది. అది అంటారు, మా తాతలు నేతులను మింగారు, మా మూతులు నాకండి అన్నట్టుగా ఉంటుంది. అంటే ఎవరో మా తాతలు చాలా గొప్పవాళ్ళు కాబట్టి నేను గొప్పవాడిని అని ఒక మదం అనేది వస్తుంది, అవునా? అలాగే విద్య ఎక్కువగా చదివే వాళ్ళకు కూడా ఎంతగా వాళ్ళకి ఏంటంటే చాలా పొగరొచ్చేస్తుంది. ఎంత పొగరొచ్చేస్తుంది అంటే ఇక నన్ను మించిన వాళ్ళు ఎవరు అనేటువంటి పొగరొస్తుంది. సో ఇక్కడ ఉండే వాళ్ళు కూడా వాళ్ళు యజ్ఞం చేస్తూ వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అనుకుంటున్నారు. అబ్బాయి చదివేస్తున్నాం, మేము చాలా గొప్పవాళ్ళు, కానీ వాళ్ళు ఇక్కడ విషయాన్ని అర్థం చేసుకోవట్లేదు. అసలు యజ్ఞం ఎందుకు చేస్తున్నాం? యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. యజ్ఞేశుడైనటువంటి విష్ణుమూర్తిని సంతృప్తి పరచడానికి మనం యజ్ఞాన్ని చేస్తున్నాం. మరి శివుణ్ణి కనుక నిందించినట్లయితే విష్ణుమూర్తి సంతృప్తి చెందుతాడా? ఇది యజ్ఞం చేస్తున్నారు. శివుడు ఎవరు? కృష్ణుడే శివుడు, గుణరూప గుణావతారం. సో ఆయన గుణావతారాన్ని మీరు నిందిస్తూ మీరు యజ్ఞం చేసినట్లయితే, కర్మకాండ చేస్తే ఏ విధంగా విష్ణుమూర్తి సంతృప్తి చెందుతాడు? ఇది తెలుసుకోవాలి మనం, రైట్? కాబట్టి అలాగే ఎందుకు విష్ణుమూర్తికి నచ్చదు శివుడి యొక్క నింద? ఎందుకు శివుడి నింద మనం చేయకూడదు? ఎవరు కూడా చేయకూడదు. ఎందుకు? వైష్ణవుడు. ఎస్, వైష్ణవానాం యథాశంభు. అయినా వైష్ణవుడిలో చాలా గొప్ప వైష్ణవుడు, చాలా గొప్ప, అందరి భక్తుల్లోకి వెళ్ళా చాలా గొప్ప భక్తుడు, పరమ వైష్ణవుడు శివుడు. కాబట్టి ఎవరు కూడా శివుణ్ణి నిందించకూడదు. సో ఎప్పుడైనా కూడా వైష్ణవులను నిందించినప్పుడు మనము తట్టుకోకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒక నియమం. ఎవరైనా వైష్ణవుడి యొక్క నింద జరిగినప్పుడు మనం కోపం తెచ్చుకోవాలట.
అక్కడ ఆ వైష్ణవుడి యొక్క నింద చేసినటువంటి వాళ్ళని మనం వెంటనే నివారించాలి, వాళ్ళని దండించాలి అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి సతీదేవి యొక్క కోపం అనేది చాలా కరెక్ట్ అని చెప్తున్నారు ఇక్కడ. సతీదేవికి కోపం రావడం అనేది చాలా కరెక్ట్ ఇక్కడ. ఎందుకంటే అంత గొప్ప వైష్ణవుడు శివుడు. అలాంటి ఆయన్ని నిందించాడు దక్షుడు. ఇప్పుడు కిందటి సభలోనే నిందించాడు, చాలా మాటలు అంటాడు. దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు మళ్ళా ఇప్పుడు. ఎందుకు అంటే ఎటువంటి యజ్ఞంలో ఉన్నటువంటి భాగాలను ఇవ్వడం లేదు, అలాగే సతీదేవికి సత్కారం కూడా చేయడం లేదు. అప్పుడు ఈ సతీదేవి ఇలా మాట్లాడడం మొదలుపెట్టింది. ఓకే, లావణ్య మత చదవండి. హరే కృష్ణ చదవండి. దేవ్యువాచ నయస్య లోకేశ్చేతిశాయన ప్రియా సదా ప్రియో దేహభృతాం ప్రియాత్మనః తస్మిన్ సమస్తాత్మని ముక్త వైరకే ఋతే భవంతం కథమః ప్రతిపయేత్. సతీదేవి ఇట్లు పలికెను, సమస్త జీవులకు శివుడు పరమప్రియుడు, అతనికి విరోధి లేడు, అతనికి ప్రియుడు గాని శత్రువు గాని లేనే లేడు. ముక్తవైరుడైన అటువంటి సర్వాత్మని ఎడ నీవు తప్ప వేరెవ్వరునూ ద్వేషం నొందజాలరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చూడండి, శివుడి యొక్క గుణములు ఎంత అద్భుతమైనటువంటి గుణాలు ఉన్నాయో. ఆయనకి ఎవరు కూడా విరోధి అనేది ఎవరు లేరట. ఎవరిని కూడా ఆయన ద్వేషించాడు. ఆయన ఇతను నా శత్రువు, ఇతను నా మిత్రుడు అని ఎవరిని అనుకోడు. కాబట్టి ఎవరు కూడా శివుణ్ణి ద్వేషించారు. ఎందుకంటే ఆయన ఎవరిని ద్వేషించడు కాబట్టి ఆయన వీళ్ళు తక్కువ వాళ్ళు ఎక్కువ అని చూడడు. అది ఆయన యొక్క గొప్పతనం. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాను ఏం చెప్పాడు? సమూహం సర్వభూతేషు, అంటే నేను అందరి జీవులకి సమంగా నేను ఉంటాను. నమే ద్వేషోస్తి నా ప్రియం, నాకు ఎవరి పట్ల కూడా ద్వేషం లేదు, నాకు ఎవరి పట్ల కూడా మమకారం లేదు అని కృష్ణుడు చెప్పాడు. అదేవిధంగా శివుడు కృష్ణ భగవానుడి యొక్క గుణావతారం కాబట్టి ఆయనకి కూడా అదే గుణాలు ఉన్నాయి. ఆయనకి ఎవరి పట్ల కూడా ద్వేషం అనేది ఉండదు. ఆయనకి ఎవరు కూడా శత్రువులు ఉండరు. కాబట్టి శత్రువులు లేనటువంటి శివుడిని నువ్వు ద్వేషిస్తున్నావు, నువ్వు శత్రువు కింద ఉన్నావు అంటే నువ్వు నిందించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి నిందిస్తున్నది. దక్ష ప్రజాపతి తప్పితే ఇంకెవరు కూడా శివుణ్ణి అసూయ పడరు, శివుడిని చూసి ఎవరు కూడా నిందించరు అని చెప్పి తిరుగుతున్నది అనమాట సతీదేవి. నెక్స్ట్ శ్లోకం చదవండి. లక్ష్మీదేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ. దోషాన్ పరేషాం హి గుణేషు సాధవో గృహ్ణంతి కేచ్చన్న భవాద్దిశో ద్విజ గుణాంశ్చ పల్గూన్ బహుళీకరిష్ణవో మహత్తమాస్తేష్వ విదద్భవానఘం. ఓ ద్విజుడా, నీ వంటి వాడు కేవలము ఇతరుల యందలి గుణదోషములనే ఎన్నుచుండును. కానీ శివుడు ఇతరుల గుణదోషములను ఎన్నుటకు గాక వారి యందు ఏ కొద్దిపాటి సద్గుణమున్నను దానిని మహత్తరము చేసి పలుకును. దుర్భాగ్య వశమున నీవు అటువంటి మహాత్ముని యందు దోషము నించితివి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ అని చెప్తున్నాడు అనమాట. ఏంటంటే నువ్వు గుణదోషాలను వెతుకుతున్నావు. గుణములు దోషములు, గుణదోషాలని వెతకడం అంటే గుణము, దోషము అంటే గుణము అంటే మంచి మంచివి, ఏదైనా ఒక విషయంలో ఒక మంచి విషయాలు. దోషాలంటే డిఫెక్ట్స్. ఇవి రెండు కూడా నువ్వు వెతుకుతున్నావు, అవునా? అందులోనే నువ్వు ఉన్నావు. కానీ శివుడు మాత్రం అలాగా. శివుడు ఎవరిలో కూడా గుణదోషాలను వెతకడు. వాళ్ళలో ఉండేటువంటి దోషాలు ఏమైనా ఉన్నా కూడా వాటిని ఎక్కువగా చూడడు. వాటిలో ఉండేటువంటి అతి చిన్న సద్గుణం ఉన్నా కూడా దాన్ని చాలా గొప్పగా చెప్తాడు శివుడు అని చెప్తున్నది అనమాట. ఇక్కడ దక్షుడిని ద్విజ అని పిలవడం జరిగింది. ద్విజ అంటే ఏంటంటే, ద్విజుడు అంటే 2 సార్లు పుట్టినటువంటి వాడు. మొదటి పుట్టుక తల్లి గర్భం నుంచి వస్తుంది, రెండో పుట్టుక వచ్చేసి ఉపనయన సంస్కారం తర్వాత రెండో పుట్టుక అనేది జరుగుతుంది. కాబట్టి ద్విజ బ్రాహ్మణ అని చెప్తున్నది అనమాట. కాబట్టి ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే శివుడి యొక్క గొప్పతనం మనం తెలుసుకోవాలి. శివుడిని అశుతోషుడు అని కూడా అంటారండి. అశుతోష అంటే ఆశుతోష. ఆశుతోష అంటే ఆశు అంటే చాలా ఈజీగా, తోష అంటే చాలా ఈజీగా ఆయన సంతృప్తి చెందుతాడు. ఆశుతోషుడు చాలా ఈజీగా సంతృప్తి చెందుతాడు. రైట్.
సో అలాగే సో ఎవరు ఇప్పుడు ఒక రాక్షసుడు కోరుకుంటాడు ఏంటంటే, నాకు ఎవరి తలపైన చేయి పెడితే భస్మాసుడు, చేయి పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలని కోరుకుంటాడు. వెంటనే ఇచ్చేశారు వాళ్ళకి. సో అట్లాగా ఎవరైనా కూడా ఏమైనా కోరినట్లయితే వాళ్ళకి ఇచ్చేస్తాడు అనమాట. చెప్తున్నమాట, శివుడేమో అలాంటి వాడు, ఆశుతోషుడు, రాక్షసులకు కూడా ఇచ్చేశాడు. వాడి క్వాలిఫికేషన్ లేకపోయినా వాడికి ఇచ్చేస్తాడు. కానీ నువ్వు ఆపోజిట్, నువ్వు మంచి క్వాలిటీస్ ని కూడా నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు. అంటే ఒక మంచి వాడిలో చెడ్డ గుణాలను వెతుకుతానికి ప్రయత్నం చేస్తున్నావు. మనందరిలో కూడా మనం కూడా అప్పుడప్పుడు ఇలా చేస్తుంటాం. ఏంటంటే, మంచి గుణాలన్నీ విడిచిపెట్టేసి చెడ్డ గుణాలను వెతుకుతూ ఉంటాం. అవునా? తప్పులించువారు తండోపతండములు, తప్పులించువారు తమ తప్పులు ఎరుగరు. అవునా? తప్పులు ఎన్నివారు చాలా మంది ఉంటారు. అవునా? చాలా ఈజీగా తప్పులు వెతకచ్చు ఒకళ్ళు. నీలో ఇది బాలేదు, అది బాలేదు, నీలో అది బాలేదు, నీలో అది బాలేదు. కానీ అలా తప్పులు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ తప్పులను వాళ్ళు వెతుక్కోగలరా? కరెక్టే కదా. వేరే వాళ్ళలో తప్పులు వెతకడం కాదు. సో ఇప్పుడు దక్షుడు శివుడిలోనే తప్పులు వెతుకుతున్నాడు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. మనం కూడా ఎవరిలో కూడా తప్పులు వెతకూడదు. మనలో ఉండేటువంటి తప్పులని మనం హైలైట్ చేసి చెప్పాలి. చూడండి, ఇప్పుడు గొప్ప గొప్ప భక్తులు వైష్ణవాచార్యులు ఏం చెప్తారో తెలుసా? నేను ఎంత అధముణ్ణి, ఎంత పతితున్నో తెలుసా అని చెప్పి పాటలు రాస్తారండి వాళ్ళు. నేను అధముణ్ణి, నేను పతితుణ్ణి, నన్ను మించినటువంటి నరాధముడు ఎవరు లేరు అని చెప్తారండి. అసలు చైతన్య చైతన్యమృతం రాసినటువంటి కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చెప్తారు, నేను మలములో ఉన్నటువంటి పురుగు కన్నా నీచుణ్ణి అని చెప్తాడండి. అది నిజమా? నిజం కాదు. కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చాలా గొప్ప భక్తుడు, కానీ వాళ్ళు అంత హంబుల్ గా ఉంటారనమాట. అందమైనా గౌరీ కిషోర్ దాస్ బాబాజీ చెప్పారు, నేను చనిపోయిన తర్వాత నన్ను ఏం చేస్తారంటే, మీరు నా శవాన్ని తాడు కట్టేసి, ఒక ఎద్దుల బండి కట్టేసి మీరు ఊరంతా తిప్పండి, అలా ఈడ్చుకుంటూ తీసుకెళ్ళండి, అందరూ చూడాలి, ఈ మన ఉన్నటువంటి జనాలందరూ కూడా చూడండి ఎంత పాపాత్ముడో వీడు అని అందరు చూసి సంతోషించాలి అని అన్నాడండి. గౌరీ కిషోర్ దాస్ బాబాజీ పాపాత్ముడా? చెప్పండి. ఆయన చాలా గొప్ప భక్తుడు. ఆయన భోజనం కూడా తినేవాడు కాదట. గంగా నది తీరంలో ఉండేటువంటి కొంచెం బంకమట్టి తింటాడు అంతే భోజనం కింద. ఎవరైనా వచ్చి స్వామీజీ ఇదిగో డబ్బులు తీసుకొని బాబాజీ అంటే ఆ డబ్బులు విసిరేసేవాడంట. నీ ఎవరు పెట్టుకొని డబ్బులని, నాకెందుకు నీ డబ్బులని, బొండి ఇక్కడ వచ్చాను. అంత వైరాగ్యం కలిగినటువంటి వాడు ఆయన. అర్థమైందా మీకు? అది ఒక గొప్ప మనిషి యొక్క లక్షణం అన్నమాట. ఇతరులలో తప్పులు వెతకడం అనేది చాలా ఈజీ, వెతుక్కుంటూ పోవచ్చు 10 తప్పులు. మనలో మన తప్పులు మనం వెతుక్కోవాలి. అవునా? తృణాదపి సునీచేన తయోరపి సహిష్ఠున, నేనెంత అధముణ్ణి, నేనెంత పతితుణ్ణి, నాలో ఎన్ని అవగుణాలు ఉన్నాయి, నాలో ఎన్ని పాపాలు ఉన్నాయి, నా మనసంతా కూడా ఎప్పుడు కామక్రోధాలతోటే ఉంటుంది, నాకు ఎప్పుడు కోపం వస్తుంది. అసలు అలాంటి ఒక పెద్ద పాటనే ఉంది, భక్తి వినోద్ ఠాకూర్ రాస్తారనమాట. ఆయనలో ఉన్న నాలో ఈ అవగుణాలు అన్నీ ఉన్నాయని చాలా పెద్దగా రాస్తారు. అది గొప్ప భక్తుల యొక్క లక్షణం. అలా ఉండాలి మన మనస్తత్వం. కానీ వేరే వాళ్ళలో మనం డిఫెక్ట్స్ ని వెతకూడదు. ఓకే, హరే కృష్ణ. నెక్స్ట్ లక్ష్మీదేవి మాత చదవండి 13. లక్ష్మీమాత చదివారు సార్. చదవరా? నెక్స్ట్ చదవండి సత్యవతి మాత. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను. కేశా సుజాత. సరే చదవండి, సుజాత మాత గారు చదవండి. నాశ్చర్యమే తద్య దశస్తు సర్వదా మహాద్వినిన్న గుణపాత్మవాదిషు శౌర్యం మహాపురుషపాద పంశుభిర్ని రస్తతేజస్సు తేవ శోభనం. పరిణామశీలమగు దేహమునే ఆత్మయని భావించిన వారలు మహాత్ములను హేళన చేయుట ఆశ్చర్యకరమేమియును కాదు. లౌకికులకు గల అట్టి ద్వేష భావము వారి విషయమున మంచిదే కాగలదు. ఏలయన ఆ విధమునని
వారు పతనము చెందగలరు. మహాత్ముల పాద ధూళిచే వారు నశించిపోగలరు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో కాబట్టి భౌతిక జీవితంలో ఉండేవాళ్ళు మనమందరం కూడా బద్ధజీవులు ఒకటి నేర్చుకోవాలండి. మహాత్ములని నింద చెయ్యరాదు. ఎప్పుడు కూడా మహాత్ములని నిందించకూడదు. మహాత్ములను నిందించడం వల్ల మన పతనము జరుగుతుంది. శివుడు చాలా గొప్పవాడు, అలాంటి శివుడిని నిందిస్తున్నాడు దక్షుడు. ఇది చాలా తప్పు. అలా చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? పతనం జరిగిపోతుంది, మనం పతితులం అయిపోతాం. కాబట్టి గొప్ప గొప్ప భక్తులని, గొప్ప గొప్ప వాళ్ళని మనం ఎప్పుడు కూడా నిందించకూడదు. మరి ఏం చేయాలి? అలాంటి వాళ్ళని పూజించాలి. మహీయసాం పాద రజోభిషేకం అని చెప్పిందండి భాగవతం. ఎవరైతే గొప్ప గొప్ప భక్తులు ఉన్నారో, గొప్ప గొప్ప మహాత్ములు ఉన్నారో, గొప్ప గొప్ప సాధువులు ఉన్నారో, వాళ్ళ పాదాల పైన ఉన్నటువంటి ధూళితోటి మనం అభిషేకం చేసుకోవాలంట. అంటే వాళ్ళ పాదాల దగ్గర మనం వాళ్ళ సేవ చేసి వాళ్ళ దగ్గర మనం ఉండాలి. అంతేకాని వాళ్ళని నిందిస్తే మనకి ఏమొస్తుంది? మనకున్నటువంటి మంచి లక్షణాలు, మనకున్నటువంటి మంచిదంతా కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం కనుక ఒక మహాత్ములను నిందించినట్లయితే ఆ మహాత్ముడు మనల్ని వెంటనే క్షమిస్తాడండి. మీరు చూస్తారు, ఇక్కడ శివుడు కూడా సతీదేవి తన శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత శివుడు వీరభద్రుని పంపించి వాళ్ళందరూ కూడా శిక్షిస్తాడు. తర్వాత ఆ దేవతలందరూ కూడా వెళ్ళి పశ్చాత్తాపడి వాళ్ళు క్షమాపణ కోరుకున్నప్పుడు శివుడు ఒకటే మాట అంటాడు, నాకు ఎవరి పట్ల కోపం లేదు. మిమ్మల్ని కేవలం శిక్షించడానికి, శిష్టాచారాన్ని నేర్పించడానికి కోసం మాత్రమే నేను ఈ శిక్షను ఇవ్వడం జరిగింది, కానీ నాకు మీ పట్ల ద్వేషం లేదు అని చెప్తాను అనమాట. అయితే ఒక గొప్ప మహాత్ముడి యొక్క లక్షణం ఏంటంటే ఆయన క్షమిస్తాడు, కానీ కృష్ణుడు క్షమించాడు. గుర్తుపెట్టుకోండి. భక్తులను నిందించినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ భక్తుడు క్షమించేస్తాడు, కానీ కృష్ణుడు క్షమించాడు. ఒకసారి అలాగే మా గురు మహారాజు జయపతాక స్వామి మహారాజు దగ్గరికి వచ్చి ఒక భక్తుడు క్షమాపణ కోరాడు అనమాట. గురువు గారు, నన్ను క్షమించండి, నేను మీ పట్ల నేను ఒక అపరాధం చేసి ఉన్నాను అని. ఆయన మా గురువు గారు అన్నారు, నేను నిన్ను క్షమిస్తున్నాను, కానీ కృష్ణుడు నిన్ను క్షమిస్తాడో లేదో నేను చెప్పలేను అన్నాను. ఈ మాట వింటే మీకు భయం వేస్తుందో లేదా? చెప్పండి. హరే కృష్ణ. అవును ప్రభుజీ, భయం భయం వేస్తుంది. వస్తుంది ప్రభు. వైష్ణవిని అస్సలు చేయకూడదని అర్థమైంది ప్రభుజీ. పాండవులని చాలా బాధ పెట్టారు కౌరవులు. పాండవులు క్షమించేశారు, వాళ్ళు క్షమించడానికి రెడీగా ఉన్నారు. అర్జునుడు అన్నాడు, నాకు యుద్ధమే నేను చేయను, నేను ఇచ్చేస్తా రాజ్యం, నచ్చ రాజ్యం, అసలు నాకు రాజ్యమే వద్దనన్నా. అవునా? యుద్ధభూమిన వాళ్ళందరూ క్షమించడానికి రెడీగా ఉన్నారు, కానీ కృష్ణుడు క్షమించడానికి రెడీగా లేడు. అంటే భగవంతుడు క్షమించడు. ఓకే, గొప్ప గొప్ప వాళ్ళని, భక్తులని నిందిస్తే భగవంతుడు క్షమించడు. కాబట్టి మనం గొప్ప వాళ్ళ యొక్క నిందని చేయకూడదు. ఓకే, సో కాబట్టి నిందించినటువంటి వాళ్ళు పతనం చెందుతారు. ఓకే, ఇక్కడ జరిగినటువంటి ప్రాబ్లం ఏంటంటే దక్షుడు తన శరీరంతో తనని తాను ఐడెంటిఫై చేసుకుంటున్నాడు. నేను శరీరాన్ని అని అనుకుంటున్నాడు. ఆయన ఏమంటుందంటే నేను శరీరాన్ని అని అనుకుంటున్నాడు అనమాట. కాబట్టి ఆయన ఏమంటుందంటే సతీదేవి యొక్క తండ్రిని నేను అని అనుకుంటున్నాడు. అంటే శారీరకమైనటువంటి భావంలో ఉన్నాడు ఆయన. శివుడి కన్నా గొప్పవాడిని నేను అనుకుంటున్నాడు ఆయన. సో ఇదంతా కూడా శరీరానికి సంబంధించినటువంటి ఆలోచన అనమాట, భౌతికమైనటువంటి ఆలోచన. ఈ భౌతిక ఆలోచన వదిలిపెట్టాలి. భౌతికమైనటువంటి ఆలోచనలో ఉన్న వాళ్ళందరూ కూడా పశువులతోటి సమానం. నెక్స్ట్ శ్లోకం చదవండి. చదవనా? ఒక్క నిమిషం మాతాజీ, ఒక్క నిమిషం. శశికళ మాతాజీ లైన్ లో వెళ్తున్నాం, ఉండండి కొంచెం. సారీ, హరే కృష్ణ. లక్ష్మీదేవి మాతాజీ చదివిందా? సత్యవతి మాతాజీ, సత్యవతి మాతాజీ చదవండి. సత్యవతి మాతాజీ చదువుతున్నారు. ఒక జనని మాతాజీ చదవండి. జనని మాతాజీ ఉన్నారా? లేకపోతే నాగలక్ష్మి మాతాజీ చదవండి. నేను చదువుతున్నా ప్రభు. చదవండి. కృష్ణ బాబు. యద్వక్షరం నామ Next చదవండి. గిరీశం నృణాం
సత్కృత్ప్రసంగాదగమాసు అంతిత పవిత్ర కీర్తిం తమలంఘ్య శాసనం భవానహో ద్వేష్టి శివం శివేతరః. సతీదేవి ఇంకను ఇట్లు పలికెను, జనక, సి వా అను 2 అక్షరములు కలిగిన యవ్వాని నామము మనుజుని సమస్త పాపములు నశింపుచేయును. అట్టి పరమశివుని ద్వేషించుచు నీవు మహాపరాధము నొనరించుచున్నావు. అతని ఆజ్ఞ ఉల్లంఘింప శక్యము కానట్టిది. సదా పవిత్రుడై అలరారు అతనిని నీవు తప్ప అన్యులు ద్వేషింపరు. హరే కృష్ణ. హరే కృష్ణ మాత. శివ అనేటువంటి శివనామం యొక్క గొప్పతనం గురించి చెప్తాను అన్నమాట. శివ అనేటువంటి నామము మనం ఉచ్చరించినట్లయితే మనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇది చాలా శుభకరమైనటువంటి నామం. శివ అంటే శుభము అని అర్థం అన్నమాట. ఎవరైతే వాళ్ళని వాళ్ళు శరీరం అని అనుకుంటున్నారో వాళ్ళకి చాలా మంగళము. శివము అంటే మంగళము. సో అహం బ్రహ్మాస్మి అని అంటుంది శాస్త్రం. అంటే నేను ఆత్మని. ఇది మంగళం అంటే. అంటే భౌతికమైనటువంటి ఆలోచన విడిచిపెట్టి నేను శరీరాన్ని కాదు నేను ఆత్మని అని తెలుసుకోవడం మంగళకరమైనటువంటి విషయం. ఇది శివతత్వం అంటే. ఇది మనం తెలుసుకోవాలన్నమాట. శివతత్వం అంటే నేను శరీరాన్ని కాదు నేను ఆత్మని అని మనం తెలుసుకోవాలి. అంటే ఆధ్యాత్మిక స్థరానికి మనం రావాలి. భౌతిక స్థరం నుంచి ఆధ్యాత్మిక స్థరానికి రావాలి అన. కాబట్టి ఎవరైతే శివుడి యొక్క భక్తులు ఉంటారో వాళ్ళు కూడా ఆధ్యాత్మిక స్థరానికి వస్తారు. అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థరానికి వస్తారు. తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు నేను అహం బ్రహ్మాస్మి లేకపోతే శివోహం అంటాం కదా. అంటే నేను ఆత్మని. ఇప్పుడు నేను ఆత్మని తెలుసుకున్నా. అక్కడితో ఆగిపోవాలా? ఇంకా ముందుకు వెళ్ళాలా? తెలివైన వాళ్ళైతే ఇంకా ముందుకు వెళ్తారు, లేకపోతే అక్కడ వెళ్ళిపోతారు. అది ఒక లెవెల్ ఆఫ్ రియలైజేషన్. ఇప్పుడు నేను శరీరాన్ని అనుకునే వాళ్ళు ఒక రియలైజేషన్, అది చాలా జడ చైతన్యం. నేను ఆత్మని అనుకునే వాళ్ళు అదొక రియలైజేషన్, అది నెక్స్ట్ లెవెల్. తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రియలైజేషన్, సరే నేను ఆత్మని అహం బ్రహ్మాస్మి. మరి నేను అహం బ్రహ్మాస్మి శివోహం, నేను శివుడిని అంటే మరి శివుడు ఏం చేస్తున్నాడో అది మనం చేయాలి కదా, అవునా కదా? శివుడు ఏం చేస్తున్నాడు, శివుడు ఏం చేస్తున్నాడు అనేది మనకి ఈ శ్రీమద్ భాగవతంలోనే ఈ కిందటి అధ్యాయంలో మనకి శివుడు చెప్పడం జరిగిందండి. ఎప్పుడైతే శివుడు సతీదేవికి చెప్పినప్పుడు ఆయన చెప్పారండి, 4వ స్కందంలో 3వ అధ్యాయంలో, అంటే కిందటి ప్రీవియస్ అధ్యాయంలో 23వ శ్లోకంలో చెప్పారండి. శివుడు సతీదేవికి చెప్పినటువంటి శ్లోకం కావాలంటే మీరు ఓపెన్ చేసి చూడవచ్చు. 3వ అధ్యాయం 23వ శ్లోకం 4వ స్కందం. ఓకే, హరే కృష్ణ. శివుని ధ్యానంలో ఉంటుని అప్పుడా అంటే చెప్తారు కదా ప్రభు. అది వినిపించట్లేదండి, సరే గట్టిగా చెప్పండి. నేను అప్పుడు శివుడు చెప్పేది నేను కృష్ణుని ధ్యానంలా ఉంటుంది. నేను అప్పుడా మీ నాయన వచ్చినప్పుడా నేను లేచి నిలబడేదానికి అది కారణం అంటే చెప్తారు కదా ప్రభు. కరెక్ట్ మాతాజీ, ఎగ్జాక్ట్లీ అదే చెప్తారు. కరెక్ట్ మాతాజీ, కరెక్ట్ చెప్పారు. అదేం చెప్తారంటే చాలా అద్భుతమైన శ్లోకం అండి. 4:3:23 సత్వం విశుద్ధం వసుదేవ శబ్దితం యదీయతే తత్ర పుమాన్ అపావ్రత సత్వే చ తస్మిన్ భగవాన్ వాసుదేవో హి అధోక్షజమే నమసా విధీయతే అని. ఎవరైనా చదవగలరా శ్లోకాన్ని? 4:3:23 దాని ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. విశుద్ధ సత్వగుణ స్థితి యందు నేను సదా వాసుదేవునికి వందనములు అర్పించుచుందును. భక్తి భావనమే విశుద్ధ సత్వగుణ స్థితి. దాని అందే దేవదేవుడగు వాసుదేవుడు నిరావరణముగా వెల్లడి కాగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో నేను చెప్తున్నానంటే నేను ఎప్పుడు కూడా ఒక్క నిమిషం ఉండండి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శివుడు ఉన్నటువంటి చైతన్యం ఏంటి?
శివుడు ఏం చేస్తున్నాడు? ధ్యానంలో ఉంటున్నాడు. ఎవరికి నమస్కారం? ఎందుకని నమస్కారం పెట్టలేదు దక్షుడికి అంటే, ఆయన ఎప్పుడు కూడా కృష్ణుని ధ్యానిస్తూ ఉంటాడు. ఆయన ఉన్నటువంటి చైతన్యాన్ని కృష్ణ చైతన్యంలో ఉంటాడు. వసుదేవుడి యొక్క చైతన్యంలో శుద్ధ సత్వ స్థితిలో ఉంటాడు ఆయన. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదటిగా ఇప్పుడు శివభక్తులు అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థలానికి వచ్చారు కదా, శివోహం అనేటువంటి స్థలానికి వచ్చారు కదా. కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఏంటి? శివుడు ఎవరి పట్ల ధ్యానం చేస్తున్నాడో వాళ్ళ పట్ల కూడా వాళ్ళు ధ్యానం చేస్తే వాళ్ళ ప్రయోజనం వాళ్ళు సత్వగుణం నుంచి శుద్ధ సత్వానికి వస్తారు. శుద్ధ సత్వానికి రావడానికి మనం ప్రయత్నం చేయాలి. అంటే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్నమాట. అంటే భగవంతుడి పైన ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయాలి, అలా చేయాలన్నమాట. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆరాధనానాం సర్వేషాం విష్ణుర్ ఆరాధనం పరం అని పద్మపురాణంలో శివుడు చెప్పడం జరిగింది. ఆరాధనానాం సర్వేషాం విష్ణుర్ ఆరాధనం పరం అని అన్ని శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. కాబట్టి శివుడు ఏ విధంగా చేశాడో మనం ఆ విధంగా చేయాలి. శివుడు చాలా గొప్ప మహాజనుడు. మహాజనస్య ఏన గతస్య పంత. శివుడు ఏం చేస్తుంటాడో తెలుసా మీకు? కైలాసంలో ఆయన నిరంతరం ఏం చదువుతుంటారు తెలుసా? శివుడు పార్వతీదేవి ఏం చెప్పుకుంటూ ఉంటారు తెలుసా? శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతం చదువుతూ ఉంటారంట. వైకుంఠంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఒకరి తర్వాత ఒకళ్ళు, హస్బెండ్ అండ్ వైఫ్. కాసేపు విష్ణుమూర్తి చదువుతారంట, కాసేపు శివుడు మనకి లక్ష్మీదేవి చదువుతుంది, కాసేపు విష్ణుమూర్తి చదువుతారు. అయితే లక్ష్మీదేవి చదివినప్పుడు కొంచెం స్లోగా చదువుతుంది, విష్ణుమూర్తి గబగబా చదివేస్తారంట. ఎందుకు అలాగా? ఎందుకంటే విష్ణుమూర్తికి చాలా పని ఉంటుంది, గబగబా కంప్లీట్ చేసేసి నెక్స్ట్ మన పని మనం చేసుకోవాలి అని. విష్ణుమూర్తి మొత్తం అన్ని లోకాలని వెళ్ళాలి కదా. అది లక్ష్మీదేవి మాత్రం చాలా హ్యాపీగా చదువుతుంది, మంచిగా ఎంజాయ్ చేసి చదువుతుంది భాగవతాలు. అలాగే కైలాసంలో కూడా శ్రీమద్ భాగవతాలు చదువుతారు. అసలు ఒక చాలా గొప్ప భక్తుడు, ఆయన పేరు గుర్తు రావట్లేదు నాకు. కేరళలో ఒక చాలా గొప్ప భక్తుడు అనమాట. ఆయన ఒక శివాలయంలో అర్చకుడు. ఆయన ప్రతిరోజు ఆ శివలింగం ముందు ఆయన కూర్చొని అర్చన చేసిన తర్వాత శ్రీమద్ భాగవతం చదివేవాడు. ఏం జరిగింది? ప్రతిరోజు ఆయన పేజీ ఒక చోట పెట్టేసి వెళ్ళిపోతుంటాడు. ప్రతిరోజు పేజీ మారిపోతుంది, ఏంటిది అర్థం కావట్లేదు. సో కాబట్టి ఆయన ఏంటో చూడాలి అని చెప్పేసి రాత్రిపూట తొంగి చూశాడు కిటికీలోంచి. చూస్తే అక్కడ పరమశివుడు ఉన్నాడు, పార్వతీదేవి ఉంది, గణేశుడు ఉన్నాడు, కుమారస్వామి ఉన్నాడు. వాళ్ళందరూ కూడా కూర్చొని భాగవతం చదువుతున్నారంట. శివుడు భాగవతాన్ని చదివి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అందరికి. సో అప్పుడు అడుగుతారన్నమాట శివుడు, ఎలా ఉంది, బాగా చెప్పారా క్లాస్ అంటే. మీరు బాగా చెప్పారు కానండి, ఆయన ఇంకా బాగా చెప్తాడని. అర్చకుడు, ఆయన ఇంకా చాలా చక్కగా చదువుతున్నాడు, ఆయన బాగుంది, ఇంకా మాకు నచ్చిందని అని విన్నాడంట ఆయన. సో ఆయన ఆశ్చర్యపోతాడు అనమాట. ఇది నిజంగా జరిగినటువంటి కథ. సో కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ఈ తప్పు చేయకూడదు. శివుడు విష్ణుమూర్తి ఒకటే అని చాలా మంది అంటారు, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అని. అది కరెక్ట్ ఐడియా కాదు. అది యాక్చువల్గా అపరాధం అండి, అది తప్పది. ఆ మాట అనేది ఒక అపరాధం. అది ఆ లెవెల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ శ్రద్ధను కాపాడడానికి ఇచ్చినటువంటి మాట. దాన్ని మీరు పరమసత్యం కింద చెప్పలేరు. పరమసత్యం అంటే ఏంటంటే, ఇప్పుడు భగవద్గీత ఉందనుకోండి, భగవద్గీతలో చెప్పినటువంటి ఒక్కొక్క వాక్యము కూడా జాతస్య హి ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఇవన్నీ కూడా పరమసత్యాలు అనమాట. మన పరమసత్యం అంటే పరమార్థ శాస్త్రం అంటారు దాన్ని. పరమార్థ శాస్త్రాన్ని మనము సామాన్య శాస్త్రాన్ని ఈక్వల్ చేయకూడదు. సామాన్యమైనటువంటి శాస్త్రంలో వేరే రకమైనటువంటి మాటలు ఉంటాయి. అహింస పరమో ధర్మ అని కూడా అంటారు. మరి అహింస పరమో ధర్మ అయినప్పుడు కృష్ణుడు ఎందుకు హింస చేయాలంటున్నాడు కురుక్షేత్ర యుద్ధంలో? కాబట్టి ఇవన్నీ ఏంటి? పరమార్థ శాస్త్రం. శ్రీమద్ భాగవతము అనేది పరమార్థ శాస్త్రం, భగవద్గీత అనేది పరమార్థ శాస్త్రం. దాంతో మనం ఈక్వల్ చేయలేం. శివాయ విష్ణు రూపాయ అని చెప్పేసి మనం ఈక్వల్ చేయకూడదు. అలా చేసినట్లయితే అది అపరాధం అంటండి. అలా చేయకూడదు.
అది ఒక రకమైనటువంటి నాస్తికత్వం అట. అంటే భగవంతుని నమ్మకపోవడం వల్ల నేను భగవంతుడితో సమానంగా నేను చెప్తాను అని చెప్పడం, అది ఒక రకమైనటువంటి నాస్తికత్వం. ఎందుకంటే నేను భగవంతుడి యొక్క గొప్పతనాన్ని నేను ఒప్పుకోవడానికి రెడీగా లేను అని నేను చెప్తున్నాను. ఒక రకమైనటువంటి నింద, భగవంతుడి నింద, భగవత్ నింద అలా చెప్పడం అని. ఎందుకంటే భగవంతుడే చెప్పినప్పుడు నాకు సమానమైనటువంటి వాళ్ళు ఎవరూ లేరు అని మనం ఎలా చెప్తాం? లేదు తప్పు, నువ్వు చెప్పింది తప్పు అంటావా మనం? చెప్పండి. కృష్ణుడు ఏం చెప్పాడు భగవద్గీతలో? నన్ను మించినటువంటి తత్వము ఏదీ లేదు, నన్ను మించినటువంటి తత్వము ఏదీ లేదు. సో సూత్రే మణిగణాలు ఇవా చెప్తారు కదా కృష్ణుడు. సో కాబట్టి మనము కృష్ణుడు చెప్పినట్టు వింటామా, లేకపోతే లేదు భగవద్గీత చెప్పింది కరెక్ట్ కాదు, నేను చెప్పింది కరెక్ట్ అంటామా? చెప్పండి. కరెక్ట్ కాదు. వింటామా ప్రభుజీ? కృష్ణుడు చెప్పింది కరెక్ట్. మనం కృష్ణుడు చెప్పినప్పుడు కృష్ణుడితో మనం ఆర్గ్యుమెంట్ పెట్టుకోకూడదు. కృష్ణుడితో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి యుద్ధానికి ముందున్న అర్జునుడి లాగా అయిపోతుంది మన పరిస్థితి. యుద్ధానికి ముందు అర్జునుడి పరిస్థితి ఏంటి? ఊగిసలాట, యుద్ధం చేయాలన్నా వద్దా, యుద్ధం చేయాలన్నా వద్దా, మోహం. కృష్ణుడితో ఆర్గ్యుమెంట్, అవునా కదా? ఎన్నో పాయింట్స్ చెప్పేస్తున్నాడు. కృష్ణుడితో చెప్తున్నాడు, ధర్మాన్ని చెప్తున్నాడు, ఆయన చదువుకుని చెప్తున్నాడు, ఇలా కాదు అలాగా, అలా కాదు ఇలాగా, ఇది ధర్మం, అది తప్పు, ఇది తప్పు, ఇలా చేయకూడదు, అలా చేయాలి, అహింస, ఇది అది ఎన్ని చెప్పాడు. వర్ణసంకరం అయిపోతుంది, అదైపోతుంది, ఇదైపోతుంది, ఎన్నో చెప్తాడు. అంటే అదేంటంటే నేను నా తెలివితేటల్ని కృష్ణుడి ముందు ప్రయోగించడానికి ప్రయత్నం చేస్తున్నాను అనమాట. అలా కాదు, నీకేం తెలియదు, నేను చెప్తాను విను, ఇలా ఉండాలి లైఫ్ లో తెలుసా అని అర్జునుడు చెప్తున్నాడు కృష్ణుడికి. సో శిష్యుడు గురువుకి చెప్పాలా, గురువు శిష్యుడికి చెప్పాలా? గురువు చెప్పింది వినాలి, గురువు చెప్పింది వినాలి, శిష్యుడు ఒప్పుకోవాలి. అతనికి నచ్చినా నచ్చకపోయినా అది ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి, వాదించకూడదు, భగవంతుడితో వాదించకూడదు. అవునా? అదేవిధంగా భగవంతుడు చెప్పినప్పుడు భగవంతుడితో మనం వాదించకూడదు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు కొంచెం ఎమోషనల్ గా, వాళ్ళు లాజికల్ గా భగవద్గీతను చదవకుండా ఉన్నట్లయితే వాళ్ళకి కరెక్ట్ గా తత్వం తెలియదు కాబట్టి వాళ్ళు ఇలాంటి నాస్తికమైనటువంటి ఐడియాలకి వాళ్ళు వెళ్ళిపోతారు. అందులో అలా వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఆర్గ్యుమెంట్స్ మొదలు పెడతారు. ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ అనేవి చేయకూడదు. చేస్తే ఇప్పుడు మనకి ఇంకా అర్జునుడికి ఎటువంటి తేడా ఉండదు. ఇంకా అర్జునుడు అంటే కురుక్షేత్రానికి ముందు ఉన్నటువంటి అర్జునుడికి, మన కురుక్షేత్రం భగవద్గీత విన్న తర్వాత ఉన్నటువంటి అర్జునుడి లాగా మనం చేయాలి. భగవద్గీత విన్న తర్వాత అర్జునుడి పరిస్థితి ఏంటి? అర్జునుడు ఏమన్నాడు? సితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. అవునా? ఇప్పుడు నాకు అన్ని మోహం అంతా కూడా వెళ్ళిపోయింది, నాకు అన్ని సందేహాలు వెళ్ళిపోయినాయి, ఇప్పుడు నువ్వు ఎలా చెప్తే నేను అలా చేస్తాను. ఇలాంటి స్థితిలో మనం ఉండాలి. కానీ మనం నడుసైతి గోవిందా, నేను యుద్ధం చేయను, ఇది కరెక్ట్ కాదు అనేటువంటి బుద్ధి నుంచి బయటికి రావాలి. రైట్? నెక్స్ట్ శ్లోకం చదవండి. చదవండి. యత్పాద పద్మం మహతాం మనోలిభిః నిషేవితం బ్రహ్మ రసాసవాద్దిభిః లోకస్య యద్వర్షతి చాశిషోర్దినః తస్మై భవాన్ దుహ్యతి విశ్వబంధవే. ముల్లోక జీవులకు బాంధవుడగు శివుని ఎడ నీవు ద్వేషమును కలిగి ఉన్నావు. సామాన్య జనులకు అతడు సమస్త కోరికలను ఈడేర్చునట్టివాడు. తన పాద పద్మ చింతన యందు నెలకొనిన కారణమున బ్రహ్మానందమును గోరు మహాత్ములను సైతము అతడు అనుగ్రహించు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. రెండు రకాలైనటువంటి మనుషులు ఉంటారండి. ప్రవృత్తి మార్గంలో ఉండేవాడు, నివృత్తి మార్గంలో ఉండేవాడు. ప్రవృత్తి మార్గంలో ఉండేవాళ్ళు ఏం కోరుకుంటారు? జడ ఆనందాన్ని కోరుకుంటారు. అంటే వాళ్ళకి ఏం కావాలంటే సుఖం, ఇంద్రియ సుఖం, ఇంద్రియాలకు సంబంధించినటువంటి సుఖాన్ని కోరుకుంటారు. అంటే వాళ్ళు చాలా
డబ్బులున్న వాళ్ళు కావాలని కోరుకుంటారు, లేకపోతే వాళ్ళు చాలా సంతోషంగా ఉండాలని, లేదా ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటారు. వాళ్ళు కర్మకాండాల ద్వారా ధర్మాన్ని ఆచరిస్తారు, వాళ్ళ అర్థాన్ని కామాన్ని కోరుకుంటారు. వాళ్ళు ప్రవృత్తి మార్గంలో. నివృత్తి మార్గంలో ఉండే వాళ్ళు బ్రహ్మానందాన్ని కోరుకుంటారు. అది అతీంద్రమైనటువంటి ఆనందం. 3 రకాలైనటువంటి ఆనందాలు ఉంటాయండి. జడ ఆనందం, బ్రహ్మానందం, ప్రేమానందం. జడ ఆనందం అంటే భౌతిక ప్రపంచంలో మనం భౌతికంగా మన శరీరంతో మన ఇంద్రియాలతోటి వచ్చేటువంటి సుఖం, అది జడ ఆనందం. అది అన్నిటికన్నా తక్కువ అంట. బ్రహ్మానందం అంటే జడానందం కన్నా చాలా 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 ఎక్కువగా ఉంటుందంట. ఆ బ్రహ్మానందము, ఆ బ్రహ్మస్థితి, బ్రహ్మభూత స్థితిలో ఉన్న వాళ్ళు అనుభవిస్తారనమాట. ఆ బ్రహ్మభూత స్థితి అంటే ఆ ముక్తి. మనం ఏం చెప్తాం, ధర్మ అర్థ కామ మోక్ష. మోక్షం అనేటువంటి ఆ బ్రహ్మభూత స్థితిలో వచ్చేటువంటి ఆనందాన్ని బ్రహ్మ ఆనందము అని అంటారు. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి ఆనందం. దాన్ని మించి కూడా ఉన్నది ఇంకొక ఆనందం, దాన్ని ప్రేమ ఆనందం అంటారు. ప్రేమ ఆనందం అంటే కృష్ణుడి భక్తిలో రమించడము, అది ప్రేమానందం. ఆచార్యులు ఏం చెప్తారంటే, జడానందం బ్రహ్మానందం ముందు అసలు ఎందుకు పనికిరాదు, అలాగే బ్రహ్మానందం ప్రేమానందం ముందు పనికిరాదు అని. అంటే చాలా చిన్నది. సో ఇక జడానందం ప్రేమానందం కంపేర్ చేయడానికి వీలేదు, అంత దూరం ఉందని. ఇక్కడ బ్రహ్మానందం గురించి ఇక్కడ ఏం చెప్తారంటే, శివుడు అందరికి కూడా మిత్రుడు. ఎవరికి మిత్రుడు? ముల్లోకానికి మిత్రుడట, అందరి జీవులకు మిత్రుడు. ఎందుకు మిత్రుడు అంటే, ప్రవృత్తి మార్గంలో నేను ఇంద్రియ భోగాలని చేయాలి అనుకునే వాళ్ళకి కూడా శివుడు మిత్రుడు. ఎందుకంటే వాళ్ళు శివుడి పూజ చేస్తే వాళ్ళకి కావలసినటువంటి కోరికలన్నీ వాళ్ళకి వస్తాయి కాబట్టి. అలాగే నివృత్తి మార్గంలో ఉండేటువంటి ఒక సన్యాసికి కూడా మిత్రుడే శివుడు. ఎందుకు అంటే వాళ్ళకి బ్రహ్మానందం కలుగుతుంది కాబట్టి. సో కాబట్టి బ్రహ్మానందం ఎవరికి ఏం కావాలో కదిస్తున్నా. ప్రవృత్తి మార్గంలో ఉండేటువంటి వాళ్ళకి జడమైనటువంటి ఆనందాన్ని, భోగైశ్వర్యాన్ని ఇస్తున్నాడు శివుడు. ఆశుతోషుడు చాలా ఈజీగా ఆయన సుప్రసన్నుడు అయిపోతాడు, వెంటనే ఇచ్చేస్తున్నాడు వాళ్ళకి వరాలు. కాబట్టి వాళ్ళకి మిత్రుడు. ఎవరైతే ఆధ్యాత్మికంగా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉంటారు, వాళ్ళకి ఏంటంటే భౌతికం అంటేనే వాళ్ళకి నచ్చదు. వాళ్ళు ఆధ్యాత్మిక అంటే వాళ్ళన్నీ విడిచిపెట్టేశారు, సర్వసంగ పరిత్యాగం. వాళ్ళందరూ సన్యాసి జీవితాన్ని గడుపుతున్నారు. వాళ్ళకి భౌతికమైనటువంటివి ఏమి వద్దు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మోక్షము, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ జన్మ రాహిత్యము. వాళ్ళకి ఏం కావాలంటే నేను శరీరాన్ని కాదు అనేటువంటి ఒక రియలైజేషన్ కావాలి. అలాంటి వాళ్ళకి బ్రహ్మానందాన్ని ఇస్తున్నాడు శివుడు. కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా శివుడు మిత్రుడు. అయితే విష్ణు భక్తులైనటువంటి వైష్ణవులు కూడా శివుడిని ఆరాధిస్తారట. వైష్ణవానాం యథాశంభు అని. కాబట్టి వైష్ణవులు కూడా ఆరాధిస్తారు శివుడిని. అలాగే ప్రవృత్తి మార్గంలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఆరాధిస్తారు శివుడిని, నివృత్తి మార్గంలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఆరాధిస్తారు శివుడు. అది ఆయన యొక్క పొజిషన్, అంత గొప్పవాడు అనమాట. అలాంటి శివుడిని నువ్వు నిందిస్తావా అంటుంది అనమాట సతీదేవి. ఓకే, నెక్స్ట్ శ్లోకం వచ్చేసి ఎవరున్నారు లైన్ లో? నాగలక్ష్మి మాతాజీ, జనని మాతాజీనా? హరే కృష్ణ ప్రభుజీ. జనని మాతాజీ ఒక్క నిమిషం అండి, సారీ అంతకు ఛాన్స్ ఇద్దామండి. ప్రభుజీ నేను చదవలేదు. ఎవరికి ఛాన్స్ దొరకలేదు, లైన్ లో వెళ్దాం. ఓకే ప్రభుజీ. కింపా శివాక్యమశివం న విద్దుస్త్వదన్యే బ్రహ్మాదయస్తమవకీర్య జటా శ్మశానే తన్మాల్య భస్మా రుకపాల్య వసత్పిశాచై రేమూర్ధభిర్దదతి తచ్చారణవస్పృష్టం. అమంగళమయుడైన వాడు శివుని మంగళమయుడు నామమున చలామణి అగుచున్నట్లు నీ కన్నను ఉన్నతులకు బ్రహ్మాదులకు తెలియదు గాని నీకు తెలుసునని నీవు తలచుంటివా? అతడు శ్మశానమున పిశాచములతో సాంగత్యము చేయును, జడలు విరబోసుకొని ఉండును, మానవ కపాల హారమును ధరించును, బూడిదని ఒళ్ళంతా పూసుకొనును. ఇన్ని అమంగళకర లక్షణములు ఉన్నప్పటికీ బ్రహ్మదేవుని వంటి మహాత్ములు అతని పాదపద్మములకు అర్పించిన పుష్పములను గొప్ప ఆదరముతో తమ శిరమున దాల్చి గౌరవింతురు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ సతీదేవి వాళ్ళ తండ్రి గారిని నిందిస్తున్నారు అనమాట. నువ్వు ఏమనుకుంటున్నావు నీ గురించి?
నువ్వు చాలా గొప్పవాడు అనుకుంటున్నా, నువ్వు బ్రహ్మదేవుడు కదా గొప్పవాడు. ఇక్కడ బ్రహ్మదేవుడు ఉన్నాడు, బ్రహ్మదేవుడి పుత్రులు మానస పుత్రులు ఉన్నారు, చతుష్కుమారులు ఉన్నారు, గొప్ప గొప్ప దేవతలు ఉన్నారు, గొప్ప గొప్ప ఋషులు ఉన్నారు. వాళ్ళందరినీ మించిపోయావా నువ్వు? వాళ్ళందరూ కూడా శివుడిని ఆరాధిస్తారు కదా, వాళ్ళందరూ కూడా శివుడికి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. నువ్వేమన్నావు? శివుణ్ణి ఆయన నిందిస్తారనమాట. శివుడిని ఏమని నిందిస్తారంటే, ఇది 2వ అధ్యాయంలో వస్తుంది. ఈ శివుడు శ్మశానంలో ఉంటాడు, ఎప్పుడు కూడా భూత పిశాచాలతో ఉంటాడు, ఆయన దిగంబరుడిగా ఉంటాడు, అట్టహాసం చేస్తుంటాడు, అప్పుడప్పుడు ఏడుస్తుంటాడు. ఆ శ్మశాన వాటికలో ఉన్నటువంటి ఆ బూడిదనంతా కూడా ఆ భస్మాన్ని ధరించి ఉంటాడు. ఆయన స్నానం చేయడు, ఆయన కపాల హారాన్ని ధరించి ఉంటాడు, ఆయన ఒక ఉన్మత్తుని వలె తిరుగుతూ ఉంటాడు, తామసికులకి నాయకుడు అని చెప్పి నిందిస్తాడనమాట. సో ఆ నిందని గుర్తు చేసుకుంటూ చెప్తున్నది అనమాట సతీదేవి. ఆయన భూత పిశాచాలు, అవును, శ్మశానంలో ఉండేటువంటి భూత పిశాచాలు ఆయన చుట్టూ ఆయన అనుచరులే. ఆయన జటమంతా కూడా ఆయన అలా వదిలిపెట్టి ఉంటాడు, అవునా. తర్వాత ఆయన కపాలం హారాన్ని ధరించి ఉంటాడు, అలాగే శ్మశానం యొక్క భస్మాన్ని కూడా ధరించి ఉంటాడు. కానీ అవును, నిజమే, ఇవన్నీ కూడా అమంగళకరములే. జనరల్గా అంటే వైదికమైనటువంటి సంప్రదాయాల్లో మనం చూసినట్లయితే శ్మశానము అనేది ఒక రకమైన అపవిత్రమైనటువంటి స్థలం, అవునా కదా. ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఆవు ఉందనుకోండి, గోశాల, గోమేయము, దాన్ని మనం ఏం చెప్తాము? పవిత్రం అని చెప్తాం, అవునా కదా. గోశాలలో మీరు గోశాలలో యజ్ఞం చేస్తారా, శ్మశానంలో యజ్ఞం చేస్తారా? చెప్పండి. గోశాలలో చేస్తాం. గోశాలలో చేస్తాం. అలాగే మనం ఏం చేస్తాము? శంఖం. శంఖం అనేది ఏంటి? అది కూడా ఒక అస్థినే, కానీ అది పవిత్రమైనటువంటి శంఖం. ఏదైనా కూడా పూజ చేసేటప్పుడు అస్థికలను తీసుకొస్తారా అండి? ఏదైనా మన యజ్ఞం కానీ పూజ కానీ చేసేటప్పుడు మనిషి కపాలం తీసుకొని పెట్టుకొని పూజలైనా చేస్తామా మనం? చెప్పండి అట్లా. లేకపోతే శ్మశానంలో ఉండేటువంటి భస్మాన్ని తీసుకొచ్చి మనం పూజ చేస్తామా? అంటే ఇవన్నీ అమంగళకరమైనటువంటివి. కానీ శివుడు ఇవన్నీ కూడా ధరించి ఉంటాడు. భూత పిశాచాలు ఎవరైనా కూడా మనం భూత పిశాచాలను పిలుస్తామా పూజ చేసేటప్పుడు? రండి భూత పిశాచాలు, రండి కిరణాలు పిలుస్తామా? వెళ్ళము. ఇక్కడ నుంచి వెళ్ళమని చెప్తాం, ఉత్తిష్టంతో భూత పిశాచాలు, వెళ్ళండి ఇక్కడి నుంచి అంటామా, అవునా. కానీ శివుడు అన్ని ఆపోజిట్ చేస్తున్నాడు. కానీ అయినా ఆయన ఆపోజిట్ చేస్తున్నా కూడా బ్రహ్మదేవుడు లాంటి వాళ్ళు వాళ్ళ శివుడి యొక్క పాదాలని తన తలపైన ధరిస్తున్నారు. ఎందుకు? అది సత్యదేవి అడుగుతున్నారు. నువ్వు అన్నట్లుగా నిజంగానే శివుడు అమంగళకరమైనటువంటి వాడు అయ్యి ఉంటే ఇంత గొప్ప జీవుడు బ్రహ్మదేవుడు మీ తల్లి బ్రహ్మదేవుడు ఆయనకు శివుడి యొక్క పాదాలను పట్టుకుంటున్నాడు అని అడుగుతున్నారు అనమాట. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే శివుడు దివ్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు. ఆయన బాహ్యముగా ఇవన్నీ ధరించినా కూడా, ఇప్పుడు ఆ భస్మము ధరించడం అనేది అది ఒక రకమైన శ్మశాన భస్మం. ఆ శ్మశాన భస్మాన్ని ధరించినప్పటికీ కూడా ఆయన మంగళకరుడే. అది చూడడానికి ఆ కపాలం ధరించినా కూడా అది మంగళకరమే, అవునా. అది భూత పిశాచాలతో తిరిగినా కూడా అది మంగళకరమే. ఎందుకంటే ఆయన స్థితి దివ్యమైనటువంటి స్థితి. ఆయన ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క చైతన్యంలో ఉన్నాడు. భగవంతుడి యొక్క చైతన్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్స్టర్నల్ గా, అంటే భౌతికంగా మీరు ఏం డ్రెస్ చేసుకున్నారో ఇంపార్టెంట్ కాదు. అఫ్ కోర్స్ అలా అని మనం శివుని ఇమిటేట్ చేయలేము. ఆయన పొజిషనే చాలా గ్రేట్, ఆయన చాలా చాలా గ్రేట్. మనం ఇమిటేట్ చేయకూడదు, మన లెవెల్ అది కాదు చెప్తున్నాను. అంటే ఆయన దివ్యమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అర్థమైందా మీకు? ఆయన దివ్యమైనటువంటి స్థితిలో ఉన్నాడు.
ఇంకా చెప్పాలంటే మన శాస్త్రంలో ఏం చెప్తారంటే, ఇప్పుడు ఆయన శివుడు కపాలాన్ని ధరించాడు అంటే ఏదో వెళ్ళిపోయి ఎవడు పెడితే వాడు కపాలం తీసుకొని ధరించడం కాదు. ఆయన ఎవరి కపాలాన్ని ధరించాడో తెలుసా? కొన్ని శాస్త్రాలు కొన్ని విధాలుగా చెప్తారు. కొన్ని శాస్త్రాలు ఏం చెప్తారంటే బ్రహ్మదేవుడి యొక్క కపాలం అని చెప్తారు. కొన్ని శాస్త్రాలు పార్వతీదేవి యొక్క ఇంతటి జన్మల్లో ఉన్నటువంటి కపాలం అని చెప్తారు. కానీ మనం భక్తుల కింద ఇది చెప్పుకున్నాం. చాలా అద్భుతమైన విషయం, శాస్త్రాలు చదివినటువంటి విషయం చెప్తాను నేను. ఎవరైతే గొప్ప వైష్ణవ భక్తులు ఉంటారో, నిరంతరం విష్ణునామ స్మరణ చేసి ఉంటారో, వాళ్ళ శరీరం కూడా పవిత్రం అయిపోతుంది. అంటే ఏం జరుగుతుందంటే, మీరు హరే కృష్ణ మహామంత్రం చెప్పగా మన శరీరం కూడా పవిత్రం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు వైష్ణవ ఆచార్యులని వాళ్ళు నిప్పు పెట్టి తగలబెట్టారు, తెలుసా మీకు? వైష్ణవ ఆచార్యులు, వైష్ణవ సన్యాసులని వాళ్ళు ఏం చేస్తారండి? పూడ్చిపెడతారు, కాల్చరు. ఎందుకో తెలుసా? ఈ గొప్ప వైష్ణవుడు భక్తి చేయగా ఆయన శరీరం కూడా పవిత్రం అయిపోయిందండి. అది అపవిత్రంగా, శరీరం కూడా పవిత్రమే. మనకి గీతా మహాత్మ్యంలో ఒక కథ వస్తుంది, విన్నారా మీరు? ఒక పక్షి అలా ఎగురుతూ ఉంటే ఒక గద్ద వచ్చి దాన్ని కొరికేస్తుంది. ఆ పక్షి కరెక్ట్ గా పడి ఒక కపాలంలో పడుతుంది. ఆ కపాలం ఎవరిది అంటే అది ఒక భగవద్గీత జీవితం అంటే భగవద్గీత చదివాడంట. ఆయన కపాలంలో పడడం వెంటనే మోక్షం వచ్చిందని చెప్పాడు శివుడు. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? కపాలం చాలా పవిత్రమైనది. ఎవరి కపాలం? అందరి కపాలం. వైష్ణవుని యొక్క కపాలం వైష్ణవుని యొక్క కపాలం, వైష్ణవుని యొక్క శరీరం కూడా ఆధ్యాత్మికమే. ఎవరైతే శుద్ధ భక్తుల యొక్క శరీరము. కాబట్టి అలాంటి భక్తులు యొక్క కపాలాన్ని ఆయన ధరిస్తాడు. అలాంటి గొప్ప విశుద్ధ భక్తుల యొక్క కపాలాన్ని ధరిస్తాడు. అలాంటి విశుద్ధ భక్తుల యొక్క భస్మాన్ని ఆయన ధరిస్తాడు. అంతేగాని సామాన్యమైనటువంటి జీవుల యొక్క కపాలాన్ని కాదు. అర్థమైందా మీకు? కాబట్టి అది మనం అలా అర్థం చేసుకోవాలన్నమాట. శివుడు మనకి చాలా మందికి అర్థం కాడు చూస్తే, ఎందుకంటే కాంట్రాడిక్టరీగా అనిపిస్తుంది చూస్తే. ఆయన చేసే పని మనకి ఏమి ఎవడో అర్థం కాదు. ఆయన బ్రహ్మదేవుడి కన్నా గొప్పవాడు. ఆ విషయం మనం తెలుసుకోవాలి. బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడు రుద్రుడు, బ్రహ్మదేవుడి నుంచే పుట్టాడు రుద్రుడు, కానీ బ్రహ్మ కన్నా గొప్పవాడు. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అయితే ఎంతో మంది గొప్ప గొప్ప ఋషులు, మునులు, వాళ్ళందరూ కూడా శివుణ్ణి ఆరాధిస్తారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే మనం తెలుసుకోవాల్సిన ఇప్పుడు ఏంటంటే, శివతత్వము విష్ణుతత్వము చక్కగా తెలుసుకోవాలి. సో చాలా ఈజీగా చెప్పేది రెండు ఒకటే అంటే అయిపోయింది. బ్రహ్మతత్వం, శివతత్వం, విష్ణుతత్వం, అన్ని తత్వాలు ఒకటే, జీవతత్వం ఒకటే, అయిపోయింది, క్లోజ్. అది కరెక్ట్ అండర్స్టాండింగ్ కాదు. మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి ఎవరి క్వశ్చన్ ఏంటి అని. మన తత్వం ఏంటో చెప్పండి. మన తత్వం ఏంటి? జీవతత్వం. సో కాబట్టి ఇప్పుడు జీవతత్వము విష్ణుతత్వము ఒకటే అని అంటే అది విష్ణుమూర్తిని పొగిడినట్ట, నిందించినట్ట? ఎందుకు నిందించినట్లు అవుతుంది? అందులో తప్పేంటి? నేను సమానమే విష్ణువుతో అంట, తప్పేంటి? నిందెట్లా ఉంది? ఎప్పుడు సమానం కాదు. శక్తివంతులం కాదు కదా ప్రభుజీ. విష్ణు విభువు, మనం అంశం. మనం అనువు, ఆయన విభువు. కాబట్టి మనము ఊరికే ఈ గొప్ప విషయం కాదు. అది భౌతికమైనటువంటి మాట అనకూడదు, తెలిసి తెలియకుండా అన్నటువంటి మాట. అది జీవుడు విష్ణువు ఒకటే, అందరూ ఒకటే అని అంటే అది ఒక రకమైన నింద. ఓకే, అది మనకు తెలియకుండానే మనం నిందించినట్టు. అదేవిధంగా వేదాలలో చెప్పినటువంటి విషయం, ప్రతి వేదంలో ప్రతి ఉపనిషత్తులో చెప్పిన విషయం ఏంటంటే నారాయణం పరబ్రహ్మ, తత్వం నారాయణ పరహ, నారాయణం పరం జ్యోతి, ఆత్మ నారాయణ పరహ. అంటే నారాయణ పరబ్రహ్మ, ఈ విషయం అనేది మనం తెలుసుకోవాలన్నమాట. విష్ణుమూర్తి పరబ్రహ్మము. కాబట్టి మరి శివుడు విష్ణుమూర్తితో సమానము అని అనకూడదు. మనం జీవులలో గొప్ప జీవుడు బ్రహ్మదేవుడు. మనం బ్రహ్మదేవుడితో కూడా సమానం కాదు, అది మన పొజిషన్. బ్రహ్మదేవుడు కన్నా గొప్పతత్వం శివతత్వము, శివతత్వము కన్నా గొప్పతత్వము విష్ణుతత్వము, అదే భగవత్ తత్వము. మరి శివతత్వం అంటే ఏంటి? ఎవరు శివుడు?
అంటే కృష్ణుడే శివరూపంలో వచ్చాడు. కృష్ణుడే శివరూపంలో వచ్చాడు. కానీ కృష్ణుడు శివుడు ఒకటి కాదు. చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పాలు, పెరుగు. పాలలో మనం కొంచెం కనుక తోడు పోసాం అనుకోండి, అవి పెరుగు కింద మారుతాయి. ఒకసారి పెరుగు కింద మారిన తర్వాత మళ్ళీ వెనక్కి మనం పాలు కింద చేయగలరా మీరు? మళ్ళీ పాలు తీయగలరా పెరుగు నుంచి? హరే కృష్ణ. చేయలేదు. అదే విధంగా శ్రీకృష్ణ భగవానుడే భౌతికమైనటువంటి మాయ కలయిక ఒప్పుకొని ఆయన శివుని రూపంలో వస్తాడు కృష్ణుడు. సో ఆయన శివుడి రూపం కింద వచ్చినప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే శివుడే కృష్ణుడు, ఆయన గుణావతారం అని అర్థం. కృష్ణుడు అంటే అదే ఇప్పుడు పెరిగే పాలు అంటే అలాంటిది కూడా. కృష్ణుడే భౌతిక ప్రపంచంలో లయము చేయడానికి మాయను అంగీకరించి వస్తాడు. ఎప్పుడు కూడా శివశక్తులు కలిసి ఉంటాయి. ఇది బ్రహ్మ సంహితలో చెప్పినటువంటి విషయం. అయితే మరి శివుడే కృష్ణుడు అని మీరే చెప్తున్నారు కదా, మరి శివుడు కృష్ణుడు ఒకటే, అదే కదా మేము కూడా చెప్తున్నాం అని అనవచ్చు. దానికి సమాధానం అంటే అవును, పెరుగు పాల నుంచే వచ్చింది, కానీ పాలు పెరుగు ఒకటి కాదు. అదేవిధంగా అవును నిజమే, కృష్ణుడే శివుడి కింద మారడం జరిగింది, కానీ శివుడు కృష్ణుడు ఒకటి కాదు. ఎందుకు? ఎలాగైతే మీ పాలతో వచ్చేటువంటి బెనిఫిట్ మీకు పెరుగుతో రాదో, పెరుగుతో వచ్చేటువంటి బెనిఫిట్ అది వేరే. అదేవిధంగా మనం కృష్ణుడిని ఆరాధించడం, కృష్ణుడు అంటే ఏంటంటే పరబ్రహ్మము. కృష్ణుడు అంటే ఎవరు అంటే మాయతోటి ఎటువంటి కనెక్షన్ అనేది లేదు. మాయతో ఎటువంటి కనెక్షన్ అనేది లేదు కృష్ణుడికి. అర్థమైందా? సో కాబట్టి అండ్ శివుడే వచ్చినప్పుడు శివుడే మనకి చెప్పేటువంటి చరమమైనటువంటి ఉపదేశం ఏమిటి అంటే, శివుడు చెప్పేటువంటి ఉపదేశం మీరు చదివినట్లయితే పద్మపురాణము ఎన్నో పురాణాలలో శివుడు ఉపదేశాన్ని ఇస్తున్నాడు. ఆయన చెప్పినటువంటి దివ్యమైనటువంటి ఉపదేశం ఏంటంటే ఆరాధనానాం సర్వేషాం విష్ణువుడి ఆరాధన పరం. చివరికి విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయడమే అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది అని శివుడి యొక్క ఆదేశం. అంటే ఆయన ఏంటి అంటే ఎవరైతే తామసికమైనటువంటి పరిస్థితిలో ఉన్నారో, ఎందుకంటే శివుడు తమో గుణానికి అధినేత కాబట్టి తామసికులు ఎవరైతే తమో గుణంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన గురువై వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చి భగవంతుడి వైపు తీసుకువెళ్తాడు. అది మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. ఓకే, సో అది శివుడి యొక్క పొజిషన్. ఆయన బ్రహ్మదేవుడితో సమానం కాదు, బ్రహ్మదేవుడి కన్నా గొప్ప. జీవులతో సమానం కాదు, జీవుడి కన్నా గొప్ప. అలాంటిది అర్థం చేసుకోవాలి. దక్ష ప్రజాపతి ఆయన చాలా గొప్పవాడని అనుకుంటున్నాడు, నేను శివుడి కన్నా గొప్ప అనుకుంటున్నాడు. యాక్చువల్లీ దక్ష ప్రజాపతి ఆయన జీవులలో ఆయన బ్రహ్మదేవుడి కన్నా గొప్పవాడు కాదు దక్ష ప్రజాపతి. మరి శివుడి కన్నా గొప్పవాడు ఎలా అవుతాడు? అలా అనుకుంటున్నాడు. సో అది తప్పు. ఇది తప్పు చేశాడు దక్షుడు. ఏం చేశాడంటే తనని శివుడి కన్నా గొప్పవాడు అనుకోవడమే చేసినటువంటి తప్పు. మనం ఎవరం కూడా జీవుడు కూడా శివుడి కన్నా గొప్పవాళ్ళం కాదు, బ్రహ్మదేవుడి కన్నా కూడా గొప్పవాళ్ళం కాదు. ఓకే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 17th శ్లోకం, లాస్ట్ శ్లోకం ఎవరు చదువుతారు? హరే కృష్ణ. ఎవరికి ఇద్దాం ఛాన్స్? ఎవరైనా చదివిన వాళ్ళు ఉన్నారా? చదువుతాను ప్రభుజీ. ఓకే, నాగలక్ష్మి మాత చదవండి. సరే, చాలా పవర్ఫుల్ శ్లోకం, చదవండి. చదువుతున్నా ప్రభుజీ. కర్ణో విదాయ నిరయాజద కల్పైషే ధర్మా వితర్య శృణిభిర్నభి రస్యమానే చింద్యాత్వ సహ్య రుషతీమసతీం ప్రభుచ్చే జిహ్వానుసూనపి తతో విసృజేత్స ధర్మః. సతీదేవి ఇంకను ఇట్లు పలికెను, బాధ్యతారహితుడు ధర్మప్రభు అని నియామకుని నిందించినచో అతన్ని శిక్షింపజాలని ఎడల చెవులను మూసుకొని మనుజుడు అచ్చట నుండి పోవలెను. ఒకవేళ అతన్ని
చంప సమర్థుడైనచో వెంటనే ఆ దురాత్మని నాలుకను తెగదోసి సంహరించి పిదప అతడి దేహంను ఛేదించవలెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధర్మానికి ప్రభువులైనటువంటి వాళ్ళని ఎవరైనా నిందించినప్పుడు ఏం చేయాలని చెప్తున్నారు. చాలా చాలా పవర్ఫుల్ శ్లోకం అండి, జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఎవరైనా కూడా ధర్మానికి ప్రభువులైనటువంటి వాళ్ళ యొక్క నిందను వినకూడదు. ఓకే, వాళ్ళ నిందను మనం వినకూడదు. ఇప్పుడు మన హిందూ ధర్మం అనేది చాలా వీక్ అయిపోయింది అనమాట. ఎవరికి కూడా పవర్ అనేది లేదు. ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఎవరైనా కూడా ఇక్కడ. అందుకని సతీదేవి కరెక్ట్ గా చేస్తున్నారు అనమాట. ఎందుకంటే శివుడి యొక్క నింద అనేది జరిగింది. దక్షుడు శివుడు నింద చేసినప్పుడు ఇక్కడ చెప్తున్నారు, అసలు ఆ దక్షుడి యొక్క నాలుకని కట్ చేయాలి. ఎందుకంటే ఆయన శివుడిని ఆయన అపరాధం చేశాడు కాబట్టి, ఆయన నిందించాడు కాబట్టి. అలా అలా ఎవరైతే శివుడు ఇక్కడ నుండి ధర్మాన్ని రక్షించేటువంటి వాడు, అలా ధర్మాన్ని రక్షించేటువంటి వాళ్ళని ఎవరైతే నిందిస్తారో అలాంటి వాళ్ళని వెంటనే చంపేయాలి అని చెప్తుంది శాస్త్రం. అలా వాళ్ళని చంపిన తర్వాత మనం చంపేసుకోవాలంట. శాస్త్రం చెప్తున్నారు చూడండి, చాలా జాగ్రత్తగా. కాబట్టి అయితే కానీ దక్షుణ్ణి ఎలా చంపుతుంది సతీదేవి? తండ్రి కదా, చంపలేదు. కానీ ఆయన శివనింద చేశాడు కాబట్టి ఎప్పుడు కూడా గొప్ప గొప్ప మహాత్ముల యొక్క నిందని, లేకపోతే ఎవరైతే నియామకులు అయి ఉంటారో, గొప్ప నియామకులు, వాళ్ళ యొక్క నిందని, ధర్మాన్ని యొక్క అధికారుల యొక్క నిందని మనం వినకూడదు, అవి ఎంటర్టైన్ చేయకూడదు. సో కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, ఒక బ్రాహ్మణుడు అయితే కనుక తాను చనిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే తను చనిపోయాడంటే, తను సూసైడ్ తీసుకుని చనిపోయాడంటే ఆయన అది బ్రహ్మహత్య అవుతుంది. కాబట్టి తనని చనిపోకూడదు, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. క్షత్రియుడైతే ఏం చేయాలంటే వెంటనే ఎవరైతే ఆ నిందకుడు ఉన్నాడో, శివుణ్ణి నిందించేటువంటి వాడి నాలుకని పెట్టుకోవాలి అని ఇక్కడ శాస్త్రం చెప్తున్నదండి. తర్వాత వైశ్యులు ఇతరులైతే కనుక వాళ్ళ శరీరాన్ని విడిచిపెట్టేయాలి అని చెప్తున్నది శాస్త్రము, శివనింద విన్న తర్వాత అని చెప్తున్నది. సతీదేవి అయితే కనుక ఆవిడ ఏమనుకున్నాయంటే వైశ్యులు శూద్రులు కేటగిరీలో ఆవిడ అనుకుంటున్నది. కాబట్టి ఆవిడ ఏమనుకుందంటే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోను, నేను ఇక్కడ మీ పనిష్మెంట్ కూడా ఇవ్వను, కానీ నా శరీరాన్ని నేను విడిచిపెట్టేస్తాను, ఎందుకంటే నీ నుంచి నేను ఇటువంటి నిందలు విన్నాను కాబట్టి అని చెప్తున్నాను. సో కాబట్టి మనం చాలా పవర్ఫుల్ చాప్టర్, ఇక్కడితో మనం ఆపేద్దాం. చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఈ దక్షయజ్ఞ ధ్వంసం అనేది చాలా 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 అద్భుతమైనటువంటి ఘట్టం భాగవతంలో. ఇందులో ఎన్నో విషయాలు మనం నేర్చుకోవాలి. మొట్టమొదటిగా మనం దక్ష ప్రజాపతి లాగా మనం ఉండకూడదు. మనని మనం చాలా పొగరు తెచ్చుకోకూడదు, చాలా గొప్పవాళ్ళని మనం అనుకోకూడదు. మన పొజిషన్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఇందులో చాలా చాలా లెసన్స్ ఉన్నాయన్నమాట మనం నేర్చుకోవాల్సినట్టు. ఏ విధంగా అయితే భార్య భర్త చెప్పిన విధముగా ఉండాలి అనేది ఒక ధర్మం. అలాగే గొప్ప గొప్ప మహాత్ములని నిందించకూడదు అనేది ఇంకొకటి కూడా మనం ఇందులో ధర్మం నేర్చుకోవాలి. అవునా? తర్వాత ఎవరైతే ధర్మాన్ని రక్షించేటువంటి గొప్ప గొప్ప వాళ్ళ నిందను మనం సహించకూడదు అనేది కూడా ఒక గొప్ప లెసన్ అన్నమాట మనం నేర్చుకోవాల్సినటువంటి ఇందులో, రైట్? కాబట్టి మనం ఇంకొకటి నేర్చుకోవాలంటే ఇప్పుడు కూడా మన మనస్సు మాటను వినకూడదు, గురువు మాట వినాలి. ప్రామాణికమైనటువంటి గురువు, మన మంచిని కోరేటువంటి గురువు చెప్పేటువంటి మంచి మాటలను వినాలి. మన సొంత తెలివితేటలతోటి మనం ఎటువంటి డెసిషన్స్, ఎమోషనల్ డెసిషన్స్ తీసుకునేవి ఎప్పుడు కూడా తప్పు అవుతాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా స్త్రీలు కూడా ఎప్పుడు వాళ్ళ భర్తలని విడిచిపెట్టకూడదు అనే విషయం కూడా మనం ఇక్కడ తెలుసుకున్నాము. అలా చేయకూడదు అని, అది తప్పు అవుతుంది, ప్రాబ్లం అవుతుందని. అండ్ దెన్ మనం శివనింద చేయకూడదు అనే విషయం కూడా తెలుసుకున్నాము. శివుడి యొక్క గొప్పతనం తెలుసుకున్నాము, ఆయనలో ఉండేటువంటి గొప్ప గొప్ప గుణాలను కూడా మనం తెలుసుకున్నాము. ఓకే, సో హరే కృష్ణ. సో ఇక్కడితో స్టాప్ చేద్దాము. తర్వాత ప్రణామంలో హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్.
హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ దండవత్ ప్రణామాలు.